జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాం, వచ్చిన తర్వాత ఇంకా 30 సంవత్సరాలు మనమే ఉంటున్నాం అని చెప్పని అంటున్నారు. దీంతో మీరేమంటారు సార్? పడిపోయాడు కదా జనం నిలబడడానికి, అలా మాట్లాడకపోతే జనం నిలబడరని అది ఒక కొత్త ఎత్తుగడ. మళ్ళీ ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు అనేది ఇంకా తెలుసుకోకుండా మేము 1.2 కాదు 2.0లో మేము వెళ్తాను అంటే వచ్చేస్తాం ఎక్కడి నుంచి గూట్లో నుంచి వస్తామా? ఎక్కడి సార్ వచ్చేది? వచ్చేస్తాం ఎక్కడి నుంచి గూట్లో నుంచి వస్తామా? ఎక్కడి సార్ వచ్చేది? ఊరిని 2.2 అయిపోయింది, 4.4 అయిపోయింది. ఇప్పుడు వచ్చాను నేను మారిపోయానంటే అయిపోయిందా? అంటే ఇప్పుడు కార్యకర్తను మళ్ళొకసారి మోసం చేయడానికి వస్తాడు ఈయన. ఆల్రెడీ మోసం చేశాడు కార్యకర్తల్ని. ఆయన పెట్టుకున్న కార్యకర్తలు ఎవరు 5గురే ఉన్నారు ఆయన చుట్టూ. అది ఆశ, మనిషి ఆశాజీవి. 30 కాదు ఒక 50 ఉండాలని ఉంటుంది. అది రావాలి కదా. నీకు వచ్చింది అంతా కలిపి 10, 11 వచ్చినాయి. నువ్వు 30 సంవత్సరాలు ఉంటానంటున్నావు. ఎట్లా నువ్వు ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు పవర్లోకి రాలేవు. ఆయన ఏముందండి, 11 సీట్లు వచ్చినాయి. 5 ఏళ్ళు ప్రభుత్వం చేసి ఎన్నో ఖర్చులు పెట్టి ఎంతో తినేసి రాష్ట్రాన్ని తీసేసిన తర్వాత 11 సీట్లు ఇస్తే ఇంకా నేను 30 ఏళ్ళు ఉంటానని ఇది కూడా నేను మాట్లాడకూడదు అసలు. ఎర్రగడ్డ పంపించండి. ఆయన ఎందుకైనా చంపుతారు మమ్మల్ని? ఆంధ్ర మీదకి వదిలే ఆ ఎర్రగడ్డలో పడని తీసుకెళ్ళి ఆంధ్ర మీదకి వదిలే ఆ ఎర్రగడ్డలో పడని తీసుకెళ్ళి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలకి వస్తుంది. ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందండి. 3 పార్టీలు కలిసి సమైక్యంగా ముందుకెళ్తున్నాయి. వాళ్ళు అనుకున్న మేనిఫెస్టోలు ఇచ్చిన వాటి అన్నీ కూడా పూర్తి చేయాలనే ప్రయత్నంతో ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మన కూటమి ప్రభుత్వానికి మంచి మద్దతు వస్తుందండి. అన్ని రకాలుగా కూడా అమరావతి కానీ, పోలవరం కానీ, విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్టు విషయంలో కానీ, మన రైల్వే జోన్లో అన్ని పెండింగ్ పడిపోయిన విషయాలన్నీ కూడా అన్నింటిలో కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా కూడా సపోర్టు ప్లస్ ఆర్థికంగా ఫైనాన్స్ అన్నీ ఉన్నాయండి, వస్తున్నాయి. ఆ రకంగా ప్రభుత్వ పనితీరు చాలా బాగుందండి. ఇంకా కొంత అసంతృప్తి అనేది ప్రభుత్వం పరంగా లేదు సార్. కాకపోతే యాక్చువల్గా ఇప్పుడు మేము మొదటి నుంచి పార్టీ అభిమానులు అండి, టీడీపీ పార్టీ అభిమానులు. మాకు అనిపించేది ఏంటంటే పార్టీకి తగ్గ న్యాయం చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. పార్టీలో ఎంతోమంది ఎన్ని రకాలుగా కార్యకర్తలు ఇబ్బందులు పడి ఉన్నారు. వారికి తగిన న్యాయం చేయాలండి. తర్వాత ఇక్కడ అందులో ఆల్రెడీ గత 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలు చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో. వారి మీద తగ్గ యాక్షన్ కూడా తీసుకోవాలండి ప్రభుత్వం. లేకపోతే మళ్ళీ సపోజ్ మన ప్రజాస్వామ్యం అండి, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. కాబట్టి మళ్ళీ అటువంటి ప్రభుత్వాలు రాకూడదు. అదను ఆ ప్రభుత్వాలు మనకు ప్రజాస్వామ్యంలో అటువంటి ప్రభుత్వాలు ఉండకూడదండి. అసలు అటువంటి పార్టీలే ఉండకూడదు. గత 5 సంవత్సరాలు సిద్ధాంతం కలిగిన పార్టీలు ఉండకూడదండి. ప్రజాస్వామ్యం అంటే నలుగురిని కలుపుకుని చేసే పరిస్థితి ఉండాలి. అది కూడా అవసరం అండి. ప్రభుత్వం కూడా అది కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి. జరిగిన తప్పిదాలకి బాధ్యతలు చేసి వాళ్ళని చేసుకోవటం కూడా శిక్షించడం కూడా కార్యక్రమం. అలాగే భవిష్యత్తులో కూడా ముందుకెళ్తే బాగుంటుంది. ఇదే ప్రాతిపదిక మీద పార్టీని కూడా యాక్చువల్గా తెలుగుదేశం పార్టీని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందండి చంద్రబాబు గారికి. ఎన్నో గత 5 సంవత్సరాల్లో ఎంతో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఎంతో సాహసాలు చేసి వాళ్ళు ఇబ్బందులు పడి నానాగా పార్టీ కోసం ఉన్నారు. అవును, చంద్రబాబు గారు అవసరం ఉందండి మోడీ గారికి. సెంట్రల్లో తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది. ఎలియన్స్ ధర్మం అండి అది. ప్లస్ తర్వాత మ్యూచువల్గా అవసరాలు ఉన్నాయి. దాని మూలాన వస్తుందండి.
గతంలో చూసుకుంటే 2014-19 కానీ 2019-24 వరకు కానీ అప్పుడు చంద్రబాబు గారు గతంలో జగన్ గారు ఉన్నారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అంతగా ఆయన సపోర్ట్ ఈ 2024లోనే ఎందుకని వస్తుందంటారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? దానికి కారణం పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? లేదండి, అలా అని అనుకోదు. మనం ఇక అంత ఇంటర్నల్గా వెళ్ళకూడదండి రాజకీయాల్లో. కాదు, అందరికీ ఓపెన్ సీక్రెట్ సార్. కొన్ని బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ ఇప్పుడు ఉంటాయండి. కాకపోతే ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ సీట్లు అవసరం అండి బీజేపీకి. అందుకని సెంట్రల్లో గవర్నమెంట్ నిలవాలంటే తెలుగుదేశం పార్టీ మద్దతు లేని చాలా నిలవటం కష్టం అండి. తర్వాత అలాగే నితీష్ కుమార్ గారు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఆ పద్ధతిలోనే ఇస్తున్నారు కానీ ఇంకా వేరే ఇంకో రకంగా ఆలోచిస్తారు లేదు సార్. ఇక్కడ అంటే కేంద్రంలో అంత మెజారిటీ లేదు కాబట్టి అంతేనండి. యాజ్ ఇట్ ఈస్ ద డిపెండెంట్ గవర్నమెంట్ ఇట్ షుడ్ డూ. అది అండి అంతే. మనం చూసాం, గతంలో అనుభవాలు ఉన్నాయి మనకి ఏ రకంగా చేసింది. అదే అండి, వాళ్ళకి అవసరం ఉంది, జరుగుతుంది. ఎనీహౌ ఈ ఒక రకంగా మంచి పరిణామం అది మనకి అలా ఇలా రావటం. అలాగే ఇంకా అన్నీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఓర్చుకుంటున్నారు కొన్ని విషయాల్లో. యాక్చువల్గా ఇక్కడ అంతా బలం ఉండా, ఫుల్ మెజారిటీ ఉండా కూడా ఎన్నో సహించి రాష్ట్రం కోసం ఆయన అహర్నిశలో చేస్తున్నారు. మన ప్రజలు కూడా అదే కోరికనే ఆయనకి మ్యాండేట్ ఇచ్చారు. అది సెంట్రల్లో సీట్లు బలం లేదు కాబట్టి వాళ్ళకి కూటమి అవసరం ఉంది అంటున్నారు. కానీ చంద్రబాబు గారు అన్నారు కూటమి ఏర్పడడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అని. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ లేకుండా ఫండ్స్ అనేవి కానీ ఆంధ్రాకి సపోర్ట్ ఇస్తున్నారంటారా? అలాగా సార్, పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకమైంది సార్ ఇందులో. కూటమి ప్రభుత్వంలో ఈజ్ ఏ సూపర్ హీరో చెప్పాలండి. పవన్ కళ్యాణ్ గారిని మనం ఏ విషయంలో కూడా ఆయన అన్ని రకాలుగా మంచి మార్కులు ఇవ్వాలండి. కాకపోతే మీరు చెప్పినట్టు ఫండింగ్ విషయాలు వాటిల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఏమి అనకూడదు. వారి ప్రయత్నం ఉండొచ్చండి ప్రభుత్వంలో, కాబట్టి వాళ్ళ అవసరం ఉంది కాబట్టి చేస్తున్నారండి. అది మెయిన్. ఇంకా ఇంటర్నల్గా బోల్డ్ అండ్ పాలిటిక్స్ ఉంటాయి సార్. మనకు కనపడేదో షో అంతే. కాబట్టి మనం ఈ ప్రజెంట్ రాజకీయాల్లో, వర్తమాన రాజకీయాల్లో ముందుకు వెళ్ళటమే ఉండవచ్చు మంది. కాకపోతే నాది ఒకటే అభిప్రాయం సార్, కార్యకర్తల్లో కానీ పార్టీ తెలుగుదేశం ఏంటి, జనసేన ఏంటి, బీజేపీ వాళ్ళు అసలు రోల్ తక్కువ లేండి మొదటి నుంచి కూడా. ఇక్కడ వాళ్ళు కష్టపడ్డాడు చాలామంది ఉన్నారండి. పార్టీ కోసం జీవితాలను ధారణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అర్పించిన వాళ్ళు, ఎన్నో రకాల సహించిన వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. ఏమీ చేయలేకపోతుంది గవర్నమెంట్. ఆ యాంటీ ఎలిమెంట్స్ని ఏమీ చేయలేకపోతుంది కదా, ఆ విషయంలోనే అసంతృప్తిగా ఉన్నారండి. పరిపాలన మాత్రం చాలా బాగుందండి. అవినీతి రహిత పాలన కావాలి మెయిన్ మనకి. అది జరుగుతుంది, ఫండ్స్ వస్తున్నాయి, ఇక అలాగే ముందుకెళ్తుందని అభిప్రాయం. సార్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాం, వచ్చిన తర్వాత ఇంకా 30 సంవత్సరాలు మనమే ఉంటున్నాం అని చెప్పని అంటున్నారు. దీంతో మీరేమంటారు సార్? ఏమండి అంటారు చూడండి, ఏదో రాజకీయంలో ఏదో ఒకటి ఉండాలి, ఊహలో లేకపోతే ఏదో ఒకటి ఉండొచ్చండి. ఇటు మన ప్రజాస్వామ్యంలో పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఉండటం ముఖ్యం. వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. కాకపోతే మన గతంలో 5 సంవత్సరాలు చేసింది ప్లస్ 8 నెలల్లో చేస్తుంది కూడా కరెక్ట్ కాదండి. పార్టీని బతికించుకునే పద్ధతి వేరుగా ఉంటాయండి, రకరకాలు. కాకపోతే ఆయన మాటలు వినే పరిస్థితులు ఎవరూ లేరండి. ప్రజలు కూడా అది కూడా దాటిపోయిందండి. మొట్టమొదటి అంటే పార్టీలు గెలుపు ఓటములు సహజం సార్. అప్పుడు విన్నారు. తర్వాత జరుగుతున్న పరిణామాలు కానీ అవి ఎవరు జనం వినే ప్రసక్తి లేదు. ఏదో చెప్పాలి, ఆయన పార్టీని ఉన్నదాన్నన్నా అలా సేవ్ చేసుకుంటానికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అంతే తప్ప అటువంటి అవకాశాలు ఎప్పుడూ లేవండి అసలు. అది సార్ నమస్తే సార్. అంతే అండి సార్ మీ పేరు సార్? నా పేరు ప్రసాద్ అండి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తుంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా కానీ కొన్ని వీళ్ళకి తెలవకుండానే తప్పులు జరుగుతున్నాయండి. తప్పులు అంటే ఏం లేదు, వీళ్ళు చేస్తున్నారు కాదు, అట పాత వాసన ఇంకా ఉంది. ఆఫీసర్లో వాళ్ళలో కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు, వైసీపీ అనుకూలంగా అనుకూలు ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే వీళ్ళు ఇక్కడ ఏదన్నా మాట్లాడుకున్నా కూడా అది బయటికి వెళ్ళిపోతుంది. ఏది న్యాయంగా గవర్నమెంట్లో బయటికి రాకూడదు కదా ముఖ్యమైన విషయాలు, అట్లాంటివి బయటకు వస్తున్నాయి. ఏది వీళ్ళ పార్టీలో వాళ్ళందరికీ తెలిసే లోపే వాళ్ళకి వెళ్తున్నాయి. మరి అట్టేటప్పుడు మరి తేడా ఉంటుంది కదా. అది కంట్రోల్ చేయాలి ముందు.
కంట్రోల్ చేస్తే అప్పుడు ప్రభుత్వం సాఫీగా వెళ్తూ ఉంటుంది. వాళ్ళు చేద్దాం అనుకునే చేసేస్తూ ఉంటారు, నీట్గా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన ఉంది, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ దాని ప్రకారం వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రతిదానికి వాళ్ళు అడ్డం పెట్టేపాటికి అడ్డం పెట్టిన దాన్ని ముందు దాన్ని క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఎనీహౌ వీళ్ళు బాగా చేస్తారని మా ఉద్దేశం. వాళ్ళిద్దరూ కలిసి బాగా చేస్తారని, వాళ్ళకి సపోర్ట్గా మోడీ గారు మంచి సపోర్ట్ ఇస్తున్నారని, సపోర్ట్ ఇవ్వబట్టి ఫండ్స్ వస్తున్నాయి. క్రితం సార్ రాలేదు కదా. ఇద్దరు కోఆర్డినేషన్ ఎలా అనిపిస్తుంది సార్? చంద్రబాబు నాయుడు గారిది కానివ్వచ్చు, పవన్ కళ్యాణ్ బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా కలిసిపోతున్నారు, కలిసిమెలిసి చేస్తున్నారు. ఏదైనా తేడా ఉంటే మాట్లాడుకుంటున్నారు, అంతేగాని ఈ తేడా చూపిట్లా, దాన్ని సరి చేసుకుంటున్నారు. వాళ్ళే సరి చేసుకుని ముందుకు వస్తున్నారు. చాలా బాగుందని మా ఉద్దేశం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెక్స్ట్ మనమే అధికారంలోకి రాబోతున్నాం, మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు ఉంటామని చెప్పని అంటున్నారు. అది సహజం అండి, అది ఆశ. మనిషి ఆశాజీవి. 30 కాదు, ఒక 50 ఉండాలని ఉంటుంది. అది రావాలి కదా. నీకు వచ్చింది అంతా కలిపి 10, 11 వచ్చినాయి. నువ్వు 30 సంవత్సరాలు ఉంటానంటున్నావు. ఎట్లా నువ్వు ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు పవర్లోకి రాలేవు. నువ్వు చేసే పనులకి, నువ్వు చేయించే పనులకి, నీ పార్టీ చేసే పనులకి రాలేవు, కష్టం. అదే మా కోరిక. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు గుప్తా అండి. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలుగా వస్తుంది. ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ప్రభుత్వ పనితీరు, మనం కూటమి ప్రభుత్వం రావడానికి మనం పడిన కష్టాలు, మనం అనుకున్న అంచనాలు, ఆలోచనలు కూటమి ప్రభుత్వం చేయలేకపోతూ ఉంది. ఒకటి. రెండోది, వాళ్ళు డెవలప్మెంట్ చూస్తున్నారు కానీ జరిగిన నష్టానికి వాళ్ళు ఏమీ కార్యక్రమాలు చేయలేకపోతున్నారని నేను అనుకుంటున్నా. ఒకటి. రెండోది, దుష్ట శిక్షణ జరగట్లేదండి. దుష్ట శిక్షణ జరగకపోతే అధికారులు కానీ, వర్కర్స్ కానీ, స్టాఫ్ కానీ, గవర్నమెంట్ స్టాఫ్ ఎవరు సహకరించట్లేదండి. చంద్రబాబు గారు ఎంత కార్యక్రమాలు చేద్దామని అనుకున్నా కూడా ఆయన చేయటానికి సరిగా ఏ గవర్నమెంట్ ఆఫీసరు, వర్కర్స్, స్టాఫ్ ఎవరు చేయట్లేదండి, ప్రభుత్వ అధికారులు. అది చాలా బాధగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయండి అని ఒక డిపార్ట్మెంట్లో చెప్తుంటే వాళ్ళు ఎవరు చేయట్లేదండి. అంటే దానికి రీజన్ ఏమనుకుంటారు? ఇంకా పాత ప్రభుత్వం వాసనలు ఇంకా ఉన్నాయండి. అది ఆ ప్రక్షాళన జరగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకో అది విస్మరిస్తున్నారో మనకు తెలియదు కానీ అండి, అది జరగాలండి. అది జరిగితే కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళ ఆలోచనలు చేయడానికి కూడా ఛాన్స్ ఉండదండి. అది చేయాలి. ప్రక్షాళన చేయటం అనేది జరగట్లేదు కాబట్టి వాళ్ళు పైనుంచి వచ్చిన వాళ్ళ ఏమంటారు వాటిని, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. అది కనుక ఫాలో అయితే నా ఉద్దేశం డెఫినెట్గా కూటమి ప్రభుత్వం అనుకున్నది సాధించగలదండి. దుష్ట శిక్షణ చేయాలండి, ప్రక్షాళన ఈ రెండు చేయాలండి. వీళ్ళ విదేశాలకు వెళ్తున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావాల్సిన పథకాలకి సంబంధించిన అన్ని నిధులు తీసుకొస్తున్నారండి. కానీ కార్యరూపంలోకి వచ్చేప్పటికే జరగట్లేదండి. జరగకపోవడానికంటే ప్రక్షాళన చేయలేదు. ఆ ప్రక్షాళన అనేది చేయాలండి. చేయకపోతే శిక్షణ జరగటం లేదు అంటున్నారంటే దుష్ట రక్షణ జరుగుతుంది అనుకోవచ్చు. రక్షణ జరిగితే మనకి వీళ్ళు ప్రభుత్వంలో అధికారులు ఎందుకు చేయలేకపోతున్నారండి? అది చేయలే. అది ఇంకా ఆ ప్రభుత్వం, పాత ప్రభుత్వం యొక్క వాసనలు ఇంకా అక్కడ ఉన్నాయి. అవి తీసేయాలి అక్కడి నుంచి. అవి కనుక తీయకపోతే ఎంత చేసినా ఉపయోగం లేదండి. మనం అసెంబ్లీలో ఎన్ని ఆర్డర్స్ పాస్ చేసినా కూడా అది ప్రజలకు వెళ్ళలేకపోతుంది. అలాంటి వాళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు? మన చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా 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 మంచివారండి. ఆయన అదేంటి ఈ ప్రక్షాళన చేయడానికి ఆయన మనసు ఎందుకు రావట్లా. అది ఎందుకు రావట్లేదు అనేది ఇట్స్ $1 million క్వశ్చన్. అది వారికే తెలియాలి. అంటే సార్, గతంలో ఏమన్నా ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఏమన్నా తిరగబడతారన్నా ఏమన్నా ఇలాంటిది ఏమన్నా ఉందా సార్? అలాంటి ఉండదండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ తెలిసింది పాత ప్రభుత్వం ఏంటి అనేది వాళ్ళకి తెలిసింది. ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్కడ సంక్షేమం ఉంటుంది అనేది వాళ్ళకి తెలిసింది. బట్ పాత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు, నేను చెప్పింది ఇందాక చెప్పింది కూడా అందరూ కాదండి,
మెజారిటీ ఆర్ అట్లీస్ట్ 50% అధికారులు వాళ్ళు కార్యక్రమాలు చేయలేకపోతున్నారండి. వీళ్ళు ఇచ్చే ఆర్డర్స్ వాళ్ళు క్యారీ చేయట్లేదండి ప్రభుత్వ అధికారులు. అంటే సార్ గతం ఇంత మనకి ఇబ్బందులు ఏమి ఇప్పుడు రావడం అనేది కూటమి 165 సీట్లు గెలిచి మనం అనుకున్నది సాధించలేకపోతున్నాం ఈ 9 నెలలు అనేది ఇప్పటికీ $1 మిలియన్ వచ్చినది. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ అండి. ఏం 50-50 కాదు మనకు వచ్చింది. 10-11 సీట్లు మనకి పోయినాయి. 165 సీట్లు వచ్చిన తర్వాత కూడా మనం అనుకున్నది సాధించలేకపోతున్నా అంటే అది నాకు చాలా బాధాకరంగా ఉందండి. నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది నేను ఎన్నాళ్ళు ఆలోచిస్తున్నాను. మీరు వచ్చారు, చాలా సంతోషం. అది చేయాలండి. అది ప్రక్షాళన చేయకపోతే కుదరదండి, చేయాల్సిందే. దుష్ట శిక్షణ రక్షణ కాదండి, దుష్ట శిక్షణ జరగాలి. గవర్నమెంట్లో ఈ డిపార్ట్మెంట్ తీసుకున్న హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే పైనుంచి వచ్చిన అదేంటి ఇన్స్ట్రక్షన్స్ బేస్మెంట్ వాళ్ళు ఉన్నవాళ్ళు చేయలేకపోతే ఏం చేస్తుందండి గవర్నమెంట్? వాళ్ళకి భయం ఉండట్లేదండి. ఏం చేసినా మన పని చెల్లిపోతుంది అనే ఉద్దేశంతో ఉన్నారండి. అది జరగకూడదండి. అది శిక్షణ జరగాలి. సీక్రెసీ లేదండి. 90 సీఎంని చూస్తారని చంద్రబాబు గారు అన్నారు కదా, మరి అప్పట్లాగా ఎందుకు అధికారుల్ని భయపెట్టలేకపోతున్నారు? అదేనండి నేను ఇందాక చెప్పింది కూడా అదేనండి. ఇట్స్ $1 మిలియన్ కోసం ఎందుకు ఆయన తాత్సారం చేస్తున్నారు అనేది నాకు చాలా 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 ఆశ్చర్యం అండి. అయితే దీనిలో ప్రక్షాళన జరగాలని అనుకుంటున్నారా సార్? ప్రక్షాళన జరగాలండి. ప్రక్షాళన లేకపోతే నాకు తెలిసి నాకు 73 సంవత్సరాల వయసు అండి. ప్రక్షాళన జరగకుండా జరగదు సార్. అది మనం తప్పు చేస్తుంటే ఆ తప్పుకి శిక్ష పడుతుంది అని నేను అనుకుంటే ఆ తప్పు చేయనండి. అది లేదండి. ఇప్పుడు ప్రజల్లో కానీ, అధికారుల్లో కానీ, వర్కర్స్లో కానీ, స్టాఫ్లో కానీ తప్పు చేసేస్తాం అంతే. నాకు కావాల్సింది నేను చేసేసుకుంటాను. అది పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని తెలిసినా కూడా చేస్తున్నాను. ఎందుకంటే నాకు శిక్ష లేదు, శిక్ష వేయరు అసలు. కాబట్టి నేను చేస్తాను, తప్పనేది చేస్తాం అన్నాం. సో ఇది ప్రజల్లోనే మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ రావాలి. అది ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు మీరు, చాలా సంతోషం. అది చంద్రబాబు నాయుడు గారు అండ్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ గట్టిగా ఆలోచించుకొని దుష్ట శిక్షణ అన్ని డిపార్ట్మెంట్లో కనుక చెయ్యకపోతే ఈ కూటమి ఇంకో 5 ఏళ్ళు ఉన్నా కూడా మనం సాధించలేమనేది నా దృఢాభిప్రాయం. సార్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి. అసలు తెలుగుదేశం ఈరోజు సస్టైన్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజైతే మాట ఇచ్చారో 10 నెలల క్రితం, ఆ టెంపోనే ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇదే టెంపో వాళ్ళు చిరకాలం మెయింటైన్ చేయాలని ఆ స్నేహం, ఆ అభిప్రాయ విషయాల్లో కూడా వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారండి. ఒకరినొకరు ఇప్పటికీ గౌరవించుకోవటం అనేది చేస్తున్నారు. అందువల్ల ఆ కూటమిలో ఇప్పుడు ఇంకా ఏం భేదాభిప్రాయాలు రాలా. ఏదో అక్కడక్కడ చిన్న చిన్న ఏదో వచ్చినా కూడా అది నెగ్లిజిబుల్. అది వెంటనే పై అధికారులు, మంత్రులు అంతా దాన్ని సబ్సైడ్ చేశారు. బట్ ఐ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్ ఉండి, అంత వయసు ఉండి మన పవన్ కళ్యాణ్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ రోజుకి కార్యక్రమాలు చేస్తున్నారంటే అది చాలా చాలా గొప్ప విషయం అండి. అన్నిట్లోనూ అన్ని విషయాల్లో కూడా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తున్నారండి. అది చాలా 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 గొప్ప విషయం అండి. అండ్ ఐ విష్ దెమ్ టు కంటిన్యూ ఫర్ ఎవర్. అది సార్ అలాగే చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీరు గత కొన్నాళ్ళుగా చూసుంటారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి మొదటిసారికి ఎమ్మెల్యే అయ్యారు, మొదటిసారి డిప్యూటీ సీఎం కానివ్వండి. ఆయన శాఖలు చూస్తుంటే కనుక శాఖల అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఈ అభివృద్ధి పనులన్నీ చూస్తుంటే పల్లె పండుగ లాంటి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే గిరిజన గ్రామాల్లో రోడ్లు లాంటివి కానివ్వచ్చు, మన్యాల్లో కరెంటు లాంటివి, ఇలాంటి ఎలా అనిపిస్తుంది సార్? ఇవన్నీ కొత్త కొత్త సిస్టమ్స్ తీసుకొస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. చాలా బాగా చేస్తున్నారండి ఆయన. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రక్షాళన అనేది అడుగు లెవెల్లో కనుక చేసినట్లయితే వీరు అనుకున్న ఐడియాలజీ అంతా సక్సెస్ఫుల్గా వస్తుందని రాష్ట్ర ప్రజలు చాలా సుఖపడతారండి. అదే కాకపోతే మాకు ఇంకా మంచి డైరెక్షన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మంచి సపోర్ట్ చేస్తుందండి. బీజేపీ వాళ్ళు
కూటమిని బాగా సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ చేయడం వల్ల ఇప్పటివరకు మనకి ఎక్కడ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఆ నిధులు రావడం కానివ్వండి, మనం అనుకున్న విషయాలు, ఫస్ట్ పాయింట్ పోలవరం ఒకటి, రెండోది విశాఖపట్నం ఉక్కు స్టీల్ ప్లాంట్ ఒకటి, ఈ రెండోటి. తర్వాత రైల్వేస్లో మంచి బడ్జెట్ ఇచ్చారు మనకి. ఇన్ని విషయాల్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ సపోర్ట్ని 5 ఏళ్ళు మనం చక్కగా ఉపయోగించుకోవడానికి మళ్ళీ చెప్తున్న ప్రక్షాళన జరగాల్సిందే. ఈ సపోర్ట్ కి కారణం ఎవరు అనుకోవచ్చు సార్? ఏ సపోర్ట్ కండి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కదా, దీనికి కారణం ఎవరు అనుకోవచ్చు? కారణం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారండి. నా ఎక్స్పీరియన్స్, నా ఊహ, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ఒక భాగంగా ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఆ సపోర్టు ప్లస్ చంద్రబాబు గారి ఆరా ఉంటుంది. ఆయన ఆరా ఉంటుంది చూసారా, ఆయన అనుభవం కానీ ఆయన విజన్ కానీ వాళ్ళు గుర్తించడం, పవన్ కళ్యాణ్ గారు దానికి దోహదం చేయడం అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి ఫండ్స్ రావడం, సహకారం అందించడం అన్ని విధాలుగా. వాళ్ళకి పాత ప్రభుత్వం చేసిన ఘనకార్యాలు అంటే మీ అందరికీ అర్థం ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళకపోవడం కానీ ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఏమి చేయలేకపోయారు. అది ఇప్పుడైనా గుర్తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ ఆ విషయంలో కూడా చేయాలని చెప్పి మేము దీని వల్ల మేము కోరుకుంటున్నాం సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటూ మళ్ళీ కార్యకర్తల ముందుకు వస్తున్నాను, నెక్స్ట్ కూడా మనం అధికారంలోకి రాబోతున్నాం, వచ్చే 30 సంవత్సరాలు కూడా మనమే ఉండబోతున్నాం అని చెప్పని అంటున్నారు. దీనిపై మీరే ఉంటారు? భావించబోతే ఒక విషయం అండి, అసలు వాటికి ఏమాత్రం విలువ కూడదండి. మీరు వెళ్ళి అందరిని కెలకకూడదు నా ఉద్దేశం. ఈ మాట దాంట్లో తీసేయచ్చు. ఎందుకంటే ఆయనకి ఎంత మనం పోజింగ్ ఇస్తే క్వశ్చన్స్ మీరు వెళ్ళి 10 వాళ్ళని అడుగుతారు. అవునండి అలా మాట్లాడుకుంటూ ఉండాల్సింది, ఇలా మాట్లాడుకుంటూ ఉండాల్సింది. అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే ఆఫ్ అసలు విలువ కూడా సార్. అసలు మనం ఎందుకు మాట్లాడాలో వాటి గురించి? అసలు ఆయన ఏముందండి, 11 సీట్లు వచ్చినాయి. 5 ఏళ్ళు ప్రభుత్వం చేసి ఎన్నో ఖర్చులు పెట్టి ఎంతో తినేసి రాష్ట్రాన్ని తీసేసిన తర్వాత 11 సీట్లు ఇస్తే ఇంకా నేను 30 ఏళ్ళు ఉంటారని ఇది కూడా నేను మాట్లాడకూడదు అసలు. సార్ ఇప్పుడు మీరు 73 సంవత్సరాలు అంటున్నారు, ఎంతో మంది రాజకీయ నాయకులు చూసుంటారు. అయితే ఇప్పుడు కూటమిలో చిచ్చులు పెట్టాలని కొంతమంది డిప్యూటీ సీఎం ఇలా వేరే వాళ్ళకి వాళ్ళు ఇలా అని చేస్తూ ఉన్నారు కదా, మీరు ఏమంటారు సార్? అండి ఇది మనం ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. దాన్ని మనం ఏం చేయాలండి, వస్తుంటాయి, వెలుగుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు ఆలోచించేది ఒకటి, మీరు నా దగ్గరికి వచ్చారు అడుగుతున్నారు, నేను మీకు చెప్తున్నాను. బట్ అవర్ లైఫ్స్ ఆర్ డిఫరెంట్. నా ఆలోచనలు వేరు. బట్ అన్నీ మీరు అడిగినట్టుగా మీరు వచ్చే సమాధానం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను ఇవ్వలేను. అట్లా నేను ఎవరు పడితే వాళ్ళు క్వశ్చన్లు వేస్తే నేను సమాధానం చెప్పాల్సినంత అవసరం, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరు ఆలోచన ప్రకారం వాళ్ళు చేసేస్తారు. నేను అదే చెప్తున్నానండి. తప్పు చేస్తే పైన శిక్ష పడుతుంది, మనం తట్టుకోవడం కష్టం ఈ శిక్ష అనే ఆలోచన ఉండాలండి వాళ్ళకి, ఎవరికైనా సరే. అది కనుక లేకపోతే ఇట్ కంటిన్యూస్ మనం ప్రజలు అనుభవించాల్సిందే. ఇది కూటమైనా సరే, ఇంకో వేరే ప్రభుత్వం అయినా సరే. కూటమిలో సెకండ్ కేటగిరీ వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల డిప్యూటీ సీఎం లోకేష్ ఇలాంటివి చెప్పారు అయితే అని అనుకోవచ్చు. కానీ ఒక మీడియా అధినేతగా కొత్త పలుకులు అనే ప్రోగ్రాం పెట్టి దాని ద్వారా కూటమిలో చీలిక తీసుకురావాలనే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఈ కొత్త పలుకులు అనే పాయింట్ అనేది చాలా చిన్నదండి. వాళ్ళ క్యారెక్టర్స్కి ఇప్పుడు చేసే చాలా తక్కువ అండి. వాళ్ళు ఇంకా చేస్తారు వాళ్ళు. నేను ఇందాక నుంచి అదే కానీ చెప్పేది అండి, మా వాళ్ళతో కూడా అదే చెప్పారు. దుష్ట శిక్షణ చేయకపోతే, ప్రక్షాళన చేయకపోతే ఇది కంటిన్యూ అయిపోతుందండి. ఇప్పుడు ఆ సాక్షి పత్రిక కానీ ఏ పత్రిక కానీ వాళ్ళు ఎగ్నెస్ట్గా, మనం ఇప్పుడు ఉన్న కూటమికి ఎగ్నెస్ట్గా చెప్తారండి. వాళ్ళు చెప్పకపోవడం అనేది ఆశ్చర్యం, చెప్పడం అనేది నార్మల్. వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళకి తెలిసింది అది. మీరు మధ్యాహ్నం భోజనం చేయాలి, అది మీకు తెలిసి అది చేస్తారు. చేయలేదనుకోండి అది గొప్ప కాదు, అది చేస్తారని తెలుసుకున్న వాళ్ళు చేయాలి. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తున్నారండి. అది తెలిసింది తప్పు అని తెలిస్తే మనం శిక్ష వేయాలి వాళ్ళకి. వేయకపోతే చేస్తారు వాళ్ళు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు పత్రిక వాళ్ళు అలాగా? యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు బాలయ్య. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలుగా వస్తుంది, ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? బాగా ఉంది. డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరి కోఆర్డినేషన్ ఎలా ఉందండి? బాగా కలిసిమెలిసి చేసుకుంటున్నారు, ఒకరికొకరు అనుగుణంగా.
అందువలన బాగుంది గవర్నమెంట్ పరిపాలన. చిన్న చిన్న సమస్యలు వెళ్ళినా తొందరగా తీరుతున్నాయి ఏదన్నా మాలాంటి సామాన్యులకి. సార్ అలాగే జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ మీరు చూసుంటారు, 2.0గా మళ్ళీ వస్తాను, ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉందామని చెప్పని అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు సార్? అంటే ఇంకా ఆయన అదే పడిపోయాడు కదా, జనం నిలబడడానికి అలా మాట్లాడకపోతే జనం నిలబడరని అది ఒక కొత్త ఎత్తుగడ మళ్ళీ. అది నా అభిప్రాయం. ఏదో ఒకటి రాజకీయ నాయకులు లేవడానికి చెప్పుకోవాలి కదా, వాళ్ళని నిలబెట్టుకోవడానికి దానిలో ఒక భాగం. ఈ కూటమి మధ్య ఉన్న బంధాన్ని, కూటమిలో ఉన్న నాయకులు కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, దానికి తూట్లు పోడవటానికి ట్రై చేస్తున్నారని అనుకోవచ్చా? కొంతకాలంగా చూస్తున్నాం మనం, డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని తీసుకురావాలంటూ ఆయనకి ఎలాంటి లేకపోయినా కానీ కొంతమంది కింది స్థాయి నాయకులు ఇలాంటి ఇవి చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అవగాహన లేని మాటలు, ఏదో ఉత్సాహం మీద అలా మాట్లాడడం, పూర్తిగా లోపల అంతరంగంగా అంత ఇది లేదు. ఆయన తీసేసి ఈయన పెట్టాలనేది అంతరంగం కాదు. కాకపోతే అన్నారు, అది అవగాహన లేని మాటలు. అది ఎవరికి సంబంధం లేదు, లోకేష్ సంబంధం లేదు, చంద్రబాబు సంబంధం లేదు నేను అనుకుంటున్నా. వీళ్ళకి దోల మాటలు ఉంటాయి కదా. అది సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు హరి. సార్, కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి 8 నెలలుగా వస్తుంది, ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుందండి మీకు? అసలు మన కూటమి ప్రభుత్వం వచ్చే టయానికి మనం గోతులో ఉన్నాం. వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉంది మన ఆంధ్ర రాష్ట్రం. దాన్ని ఇప్పుడు మనం ఈ ఎంత గోతులో ఉన్నాము ఏంటి అనేది ప్రతి డిపార్ట్మెంట్లో డిఫరెంట్ ఇదిలో మనం నష్టపోయి ఉన్నాం. అటు ఆర్థికంగా కానీ, ఇటు డెవలప్మెంట్లో కానీ, ఇది కానీ. మొన్నటి దాకా ఏంటంటే ఓన్లీ బటన్ ప్రభుత్వం నడిచింది. డేరాలు కట్టుకొని నీ ఎంత గోయ ఉందో, ఏం అభివృద్ధి చెందుతుందో తెలవట్లా. అతను ఒక కోటలో ఉండిపోయాడు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్తో ఇప్పుడు ముందరికి వెళ్తున్నారు. ఇది ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. మనకి ఏది ఆర్థికంగా మనం కొంచెం పుంజుకున్నప్పుడు డెవలప్మెంట్ పరిగెత్తుద్ది, అందుట్లో నో డౌట్. అసలు ఫస్ట్ థింగ్ మీ మీడియా వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందా లేదా అనేది అసలు మీరు ఎవరిని క్వశ్చన్ అడగొద్దండి. ఇది ఎప్పటికీ ఉంటుంది. జగన్ అనేవాడు తెలుసుకుని అందరూ బాగుండాలంటే ఎప్పటికైనా అవకాశం ఉంటుందేమో, అదేది దేవుడు కనుకరించితే. ఇప్పుడైతే మట్టికి ప్రజలు నిర్దాక్ష్యంగా అతన్ని తీశారు. ఇంకా అసలు మనం దాని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. ఇప్పుడు మనం ఎంతవరకు మన గోయి మనం కూర్చుకొని మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది అన్ని విధాలుగా, అన్ని డిపార్ట్మెంట్లుగా. ఇంకా ఏంటంటే ఎంప్లాయీస్లో అది ఇంకా భయం ఉంది. ఇంకా జగన్ ఇట్లా ఎందుకంటే అంత అరాచకం చేయటం వల్ల ఇంకా మనం మళ్ళీ అతను వస్తాడేమో అనే ఫీలింగ్లో ఇంకా ఎంప్లాయీస్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్తో కూటమి అనుకున్న రేంజ్లో ఏది ఉన్న మినిస్టర్స్కి కానీ వీళ్ళకి కానీ ఇంకా సహకరించట్ల. అది మట్టికి వాస్తవం. ఎంప్లాయీస్ మారాలి, లా అండ్ ఆర్డర్ మారాలి, పోలీస్ మారాలి. డెఫినెట్గా ప్రజలు కోఆపరేట్ చేస్తారు. పోలీస్కి, యంత్రాంగానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంచికి బాట వేసే వాళ్ళకి ఖచ్చితంగా సహకరిస్తారు. అది మేము చెప్పదలిచేది. మరి చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అధికారంలోకి నెక్స్ట్ మళ్ళీ మనమే వస్తున్నాం, 30 సంవత్సరాల పాటు మనమే ఉంటామని చెప్పని అంటున్నారు. దీనిపై మీరే ఉంటారు సార్? ఎవరైనా అంటే హోప్ ఉంటుంది కదా బాబు. జీవితంలో హోప్ ఉంటే ఉంటాడు, లేకపోతే అతను లండన్ మందులు కూడా పనిచేయవు. ఆ హోప్తోనే బతుకుతున్నాడు. అంటే ఇంతకుముందు జగన్ గారు 1.0, ఇప్పుడేమో 2.0 అంటున్నారు. ఈ రెంటికి డిఫరెన్స్ ఏముంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు సార్? అతను మనం చేసిన తప్పు ఇప్పటికీ తెలుసుకోపోతే, మనం చేసిన తప్పు ఇప్పటికీ తెలుసుకోకుండా మనం మాట్లాడితే ఉపయోగం లేదంటున్నా నేను. మనకి ఎప్పుడో మనకు ఒంట్లో బాగాలేదని వెళ్తాము, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేస్తాడు, అతను ఫాలో అయితే మనం ఇదవుతాం. మనం ఇంకా ఫాలో అవ్వట్లేదు. ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు అనేది ఇంకా తెలుసుకోకుండా మేము 1.2 కాదు 2.0లో మేము వెళ్తాను అంటే ఓకే, అతను ఒక కాన్ఫిడెంట్ అతనిది, అతని విజ్ఞతకి అతను వదిలేస్తాం. బట్ ప్రజలైతే మట్టుకి అతను చేసిన అరాచకానికి, విధ్వంసానికి అతన్ని సాగనంపేశారు. క్లారిటీతో అయితే ఉన్నారు. ఓన్లీ మీ మీడియా వాళ్ళందరికీ నేను చెప్పదలిసేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందా లేదా అనే క్వశ్చన్ మటుకు ఎవరికి వేయద్దు బాబు. ఎప్పటికీ ఉంటుంది.
ఎప్పుడు మంచి చేసేవాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారు. చెడు మీడియానే అంటున్నారు కానీ చెడు గ్రూప్కి వెళ్ళిపోతారు సార్. అంటే మీడియానే అంటున్నారు, మీడియాని కాకుండా కాదు సార్. కానీ పార్టీలోని కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులే ఇలాంటి టాపిక్ అన్ని రేజ్ చేస్తున్నారు. ఎవరుంటారు ద్వితీయ శ్రేణి నాయకులు? ఇప్పుడు మాసన్ రాజేష్ లాంటి వాళ్ళు లాంటి వర్క్ చేసిన వాళ్ళందరికీ బాబు గారు చాలా ఎక్సర్సైజ్ చేసి సీట్లు ఇచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు. బై గాడ్స్ గ్రేస్ అందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. అందరికీ మినిస్టర్లు కావాలంటే రావుగా. దాంట్లో ఇప్పుడు మా ఎమ్మెల్యేకి మినిస్టర్ రాలేదని చెప్పి నా బోటి వాళ్ళకి ఎవరికన్నా కొంచెం అసమ్మతి ఉండొచ్చు, లేదా మా వాళ్ళు ఎవరికన్నా నామినేటెడ్ పోస్టులు అందరికీ రావాలంటే రావు. అందరూ ఏంటంటే మంచికి సహకరించడానికి అందరూ ట్రై చేస్తున్నారు. బట్ ఆశ అనేది కొంతమందికి ఉంటుంది, అది మనం చెప్పలేం. అది ప్రజలలో ఇది అది ఆ పార్టీయా ఈ పార్టీ అని కాదు, ఎవరికైనా అట్లా ఉంటుంది. సో ఏదేమైనా మంచికి అందరూ సహకరిస్తానికి ట్రై చేస్తున్నారు. నేను ఎంప్లాయీస్ అందరినీ కోరేది కూడా ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ కానీ ఏది కానీ. మొన్నటిదాకా చిన్న పాస్బుక్ వెళ్ళాలన్నా కూడా మాకు చెప్పులు ఎరిగిపోయి జేబుకి రాలి అయ్యాయి, అర్థమైందా? సో వాళ్ళందరూ కూడా మంచి బాటలో ఈ కూటమి ప్రభుత్వం సహకరిస్తే బ్రహ్మాండమైన స్టేట్ అవుతుంది. 1, 2, 3 పొజిషన్లో మన స్టేట్ ఉంటుంది. ఏది ఇప్పుడు ఉన్న వెంటిలేటర్ సపోర్ట్ నుంచి మంచి ఉత్సాహమైన స్టేటు, మంచి ఎనర్జెటిక్ స్టేట్ లాగా, అభివృద్ధి అయిన స్టేట్ లాగా ఉంటుంది. అంతవరకు అయితే గ్యారెంటీ. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్. మీ పేరండి? రవికిరణ్ అండి నా పేరు. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలుగా వస్తుంది. ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుందండి మీకు? పనితీరు బాగానే ఉంది సార్. అదేనండి సార్, ఇప్పుడే కదా సార్ మొదలైంది సార్. కొంచెం టైం పడుతుంది సార్. ఎందుకంటే గతంలో జగన్ చేసిన దానికి చంద్రబాబు ఇంకా ఎక్కడ ఏం చేయాలో అర్థం కాదు. వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది సార్. ఎంప్లాయీస్ అందరూ ఎలా ఉందంటే మళ్ళీ జగన్ వస్తాడేమో అని భయంతో వీళ్ళు పనిచేయడం మానేశారు. అది బాగా ఇబ్బందిగా ఉంది, ప్రతి ఒక్కరికి అదే ఇబ్బందిగా ఉంది. చంద్రబాబు చేయాలని కసిగా ఉంది చంద్రబాబుకి. కింద వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు వెళ్ళి రోడ్ డీలేడ్గా ప్రతి చోట ఒక ఆఫీసర్ నుంచి చేయించాలి. ఆఫీస్ చేయట్లేదు, ఎందుకంటే అమ్మరు జగన్ వస్తాడేమో దిగుతారు భయం, ప్రతి ఒక్కరికి భయం ఉంది. ఆ భయం మూలంగా అసలు పని వేసుకోవట్లేదు, అది ప్రాబ్లం సార్. మరి ఆ భయాన్ని పోగొట్టే చర్యలు కూటమి తీసుకుంటుందంటారా? తీసుకుంటాం సార్. కాన్ఫిడెన్స్ రావాలంటే ముందు సార్ పువ్వుని విత్తునాటాడు నిదానంగా. వైసీపీ జగన్ మాట్లాడడానికి చుట్టుపక్కల ఉన్న క్యాడర్ని మొత్తం భయపెట్టి సర్దు చేసే వరకు ఆ భయం పోదు. అది జరుగుతుంది, నిదానం జరుగుతుంది. ఒక్కడి వేళతో లేపుతారు, కింద అరికాలం కానీ లేపుతారు, ప్రతి ఒక్కరు కింద దిగుతాడు. ప్రతి ఒక్కరు ప్రస్తుతానికి ఏమంటే చంద్రబాబు ఏం చేయట్లేదు, అంత మా ఇష్టం అని కొంత లోకల్ లీడర్ కొంత ఫీలింగ్. మన ఏం చేయలేదు చంద్రబాబు, చంద్రబాబు పెట్టానుకున్నాడు. చంద్రబాబు వేసి దెబ్బ ఎలా ఉంటుంది అంటే ఎత్తుక్కోవాలి ఎక్కడ ఉన్నాం అనేది. అది జరుగుద్ది కాదంటే ఊరు పట్టాలి. ప్రతి ఒక్కరు డేటా తీసుకుంటున్నాడు, ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళి అందరూ జీవితం లేకుండా చేస్తారు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే గతంలో చేసిన ఒకటి మామూలు తప్పు కాదు సార్. ఇది జనం అందరూ ఇంకా మూర్ఖంగా ఏం చేయలేదనుకున్నారు, కానీ మన ప్రతి ఒక్కడి మీద దెబ్బేశాడు, ప్రతి ఇండివిజువల్ మీద దెబ్బేశాడు. ఆదాయం మీద దెబ్బేశాడు, మన ఆదాయం దెబ్బేశాడు, ప్రతి చోట చేశాడు దెబ్బ. అది తెలియకుండా జనం అందరూ ఇంకా జగన్ అప్పుడు ఎర్ర తీశాడు, మా 10,000 5,000 ఇచ్చాడు, 1,000 కోట్లు తిన్నాక మనం ముష్టి పడేశాడు. ఆ విషయం గుర్తుపడదు జనం. ఇప్పుడు చంద్రబాబు చేసేదంటే రేపు తరం బాగుపడుతుంది, అది గుర్తుపడతారు ఎవడ జనం. రేపు తరం బాగుపడాలని చంద్రబాబు ఉండాలి, అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. పవన్ కళ్యాణ్ కూడా అది తెలుసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఏం తెలుసుకున్నాడు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తేనే మన రాష్ట్రం బాగుంటుంది అని తెలుసుకున్నాడు చంద్రబాబు. కాబట్టి ఎవడు ఎన్ని చెప్పినా సరే, ఎవడన్నా ఊపినా సరే చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడిపర్రు, అది అందరూ డౌట్ లేదు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు వీళ్ళిద్దరు కాంబినేషన్, చంద్రబాబు నాయుడు గారిది కానివచ్చు, పవన్ కళ్యాణ్ గారిది? సార్ సూపర్ సార్. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే నేను చంద్రబాబు నేర్చుకోవాలి అని కాన్ఫిడెన్స్ చూసారా, అది సూపర్. అసలు అది మనం అది గుర్తించాలి. పవన్ కళ్యాణ్ అది కాదు, పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడంటే చంద్రబాబు బాగా చేస్తున్నాడు, ప్రతి పాయింట్ నేర్చుకోవాలి, నాకేం తెలియదు పరిపాలన, చంద్రబాబు నేర్చుకోవాలనుకుంటున్నాడు అని నడుస్తున్నాడు, ఆ మార్గం నడుస్తున్నాడు. చంద్రబాబు ఎంత లీడరో పవన్ కళ్యాణ్ తెలుసు, కాబట్టి వెనకాల నడుస్తున్నాడు. అది పర్ఫెక్ట్. మనకి ఇద్దరు కాంబినేషన్ సూపర్గా ఉంది సార్. అది జరుగుతుంది కూడా, ఇవాళ కాదు, ఇంకో 10 ఏళ్ళు జరుగుతుంది సార్, డౌట్ లేదు అందులో. అది ఇద్దరు విడిపోరు, అది జరగదు. అప్పుడు ఎన్ని డాన్సెస్ కింద అంతే సార్. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు నెక్స్ట్ టైం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. కానీ కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు చూస్తే మాసన్ రాజేష్ లాంటి వారు కావచ్చు, లేదంటే ఏబిఎన్ ఆర్కే లాంటి వారు కావచ్చు, వీరందరూ కూటమి మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చా? కొన్ని రోజులు బట్టి వీళ్ళ మాటలు చూస్తుంటే చిచ్చు పెడతాం కదా సార్. మీరు చెప్పాలంటే బూతులు చెప్పాలంటే దాన్ని ఆరాటం అంటారు. ఆరాటం అది ఏదో రేపు జరిగిపోద్ది, ముందే ఆరాటం. అసలు రేపు గంట తర్వాత ఏం జరుగుతుంది తెలియదు మనకి, రేపు ఇప్పుడు 5 ఏం జరుగుతుంది భయం ముందు. వీళ్ళకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక స్టాండర్డ్ ఉన్నారు సార్. మనం నిలబడాలి, రాష్ట్రం నిలబడాలి ఫిక్స్ అయ్యారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా చెప్పినా సరే మీరు చావంటారు, మీ కింద మీరు కొడుకు చావంటే మీ ఎదురు స్టాండ్ మీద ఉన్నారు, వాళ్ళిద్దరు స్టాండ్ మీద ఉన్నారు అంతే. చంద్రబాబు ఏం చేసి పవన్ కళ్యాణ్ చేస్తారు సార్, పవన్ కళ్యాణ్ చేసి చంద్రబాబు అది కరెక్ట్గా చూసుకుని పని చేస్తారు అంతే. రాష్ట్రం మీద పని చేస్తారు వాళ్ళు అంతే. నాకు 100 రూపాయలు వచ్చినాయా, లేకపోతే నేను 100 కోట్లు పక్కన వేసుకున్నానా, లేకపోతే ఆ స్కీమ్లో మనకు డబ్బులు వస్తాయి కాదు కాన్సెప్ట్. రాష్ట్రానికి ఏం జరుగుతుంది, అది లాభమా కాదా, మన కింద వాళ్ళందరూ బాగుపడతారు లేదా? ఇవాళందరూ ఏమన్నారు, నాకు 10,000 ఇచ్చారు కాదు కార్యకర్త. రేపు ప్రతి కార్యకర్త ఇంట్లో కుటుంబం బాగుపడుద్ది, చదువుకుంటారు, బాగుపడతారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకున్నారు, చంద్రబాబు భిక్ష కాదే, చంద్రబాబు వల్లే జరిగింది. అది ఎవడేమన్నా సరే అది ఓపెన్ సీక్రెట్. అది
ప్రతి కార్యకర్త ఇప్పుడు అందరూ టాప్ కూడా పనిచేసిన పిల్లలు అమెరికాలో హైదరాబాద్లో ఎట్లా ఉంటున్నారు? చంద్రబాబు దారి చూపించాడు నడుతున్నాయి వాళ్ళందరం. అది ఊరినే మన తాత్కాలికంగా నా ప్రతి కార్యకర్త జరుగుతుంది పని. కార్యకర్త అవ్వట్లేదు, ప్రతి కార్యకర్త పని జరుగుద్ది. ఎప్పుడంటే చంద్రబాబు అభివృద్ధి ప్రతి ఒక్కరికి కింద దాకా వస్తుంది సార్. అది జరుగుద్ది. అది కాదు ఓపి పట్టాలి, మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి సార్. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు అరే బాబు అది కాదు రాకండి రా బాబు, మనం గెలిపించుకున్నాం, మనం నిలబడాలి. మనం నిలబడకుండానే ఏ జరగని రాళ్ళు తెంగడం కాదు మీద. ముందు మనం ఊరు పట్టాలి సార్, ఊరు పట్టాలి దానికి. సార్ చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఆల్రెడీ మీరు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉంటుంది ఏంటిదని. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టడం, ఆయన శాఖలకు సంబంధించి ఆయన పనితీరు ఎలా ఉందండి? సార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేర్చుకుంటున్నాడు సార్. పవన్ కళ్యాణ్ మాట్లాడదా ఏమని సార్? చంద్రబాబు అడుగుతాడు ఏం చేయాలని, చంద్రబాబు చెప్తాడు, దాన్ని ఫాలో అవుతాడు. చంద్రబాబు వర్క్ స్టైల్ ఒకటి చూసారా, ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేర్చుకుంటున్నాడు. అది ఆ స్పీడ్ కానీ ఎలా ఎక్కడ ఏం చేయాలి అనేది చంద్రబాబు దగ్గర నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక మనం ఇప్పుడు చంద్రబాబు సూపర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ సూపర్ అవడా ఆటోమేటిక్ అవుతాడు. ఇప్పుడు నేను ఒక దారి నడుతున్నాను సార్, మంచి దారి నడుతున్నాను, అప్పుడు మంచి దారి అయినప్పుడు అది మంచిగా అవుతుంది కదా, చెడు అవుతుందా సార్? అది ఆటోమేటిక్గా మంచి అది సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న ప్రెస్ మీట్ మీరు చూసుంటారు. 2.0గా మళ్ళీ వెనక్కి బౌన్స్ బ్యాక్ అవుతాం, నెక్స్ట్ అధికారంలోకి వస్తాం, ఒక 30 సంవత్సరాల పాటు మనమే ఉంటామని చెప్పని అంటున్నారు. దీనిపై మీరేమంటారండి? సార్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో ఆయన జగన్ గారు ఉన్నప్పుడు 3 ఏళ్ళ స్కీమ్లు ఇచ్చాడు, బిస్కెట్ అందరికీ. అప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 8 నెలలకి అదే వల్లేదు ఇది వల్ల డ్యాన్స్ అయితే తరుగుతుంది సార్. అసలు మొత్తం డబ్బులన్నీ మొత్తం ఎవడిచ్చినాడు పంచు దొబ్బారు సార్. ఒకటి చూస్తుంటే స్కామ్లు మనకు పిచ్చెక్కుదు సార్. మనకు సబ్జెక్ట్ తెలియక మనం అనుకుంటున్నాం కానీ ఒక్కొక్కటి తీస్తే బయటికి ఎన్ని వేల కోట్ల మంది మనకు తెలియదు. అది ప్రూఫ్ లేకుండా చేశారు, ప్రతి ఒక్కటి ప్రూఫ్ లేకుండా చేశారు. ఇప్పుడు అది లేకుండా వచ్చేస్తాం తర్వాత వచ్చేస్తాం ఏమొచ్చేది ఎట్ట ఆగాలి కదా సార్. ఇప్పుడు 4 ఏళ్ళు నడవాలి, చంద్రబాబు చేయకపోతే నువ్వు అప్పుడు చెప్పాలి ఆ మాట. 6 నెలలకే మనం ఆగిపోతే ఎట్ట, 8 నెలలకే వచ్చేస్తాం. ఎక్కడి నుంచి గూట్లో నుంచి వస్తామా? ఎక్కడి నుంచి సార్ వచ్చేది? ఊరు పట్టాలి సార్, ప్రభుత్వం వచ్చిన ఊరు పట్టాలి సార్. ఇప్పుడు చంద్రబాబు ఏమి తొందరపడలా, మీకు గమనించలేదు. 4 ఏళ్ళు అనవసరం కేసులు ఆపరేటర్ చంద్రబాబు ఆవేశంగా మేము వచ్చేస్తున్నాం అనలా, చేస్తాం మేము మంచి చేస్తాం నమ్మండి అన్నాడు. సిస్టమేటిక్ నడిచాడు, నడిస్తేనే గెలుస్తాం సార్. ఊరిని 2.2 అయిపోయింది, 4.4 అయిపోయింది. ఇప్పుడు నడిచాను, నేను మారిపోయానంటే అయిపోయిందా? మార్పు కనపడాలి జనంలో. ఇప్పుడు నేను చేసే మార్పు జనం కనపడి జనం నమ్ముతారు. నువ్వు ముందు ఊదరకూడదు మైక్ ముందు మార్పు నీకు కనిపించాలి కదా జనానికి. జనం నమ్మితే వదిలేస్తారు. ఆ మార్పు లేకుండా అదే స్టైల్ పండి ఎవరైనా నమ్ముతారు సార్. 2.0 4.0 వచ్చినా సరే జనం నమ్మాలి సార్. ముందు జనం నమ్మకం ఏం జరగదు. జనం కూడా బాగా విసిగిపోయినారు. మీరేమనుకోండి, జనం విసిగిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆ 4-5 ఏళ్ళ పరిపాలనలో ప్రాక్టికల్గా అసలు మార్పు లేదు సార్. ఇప్పుడు ఎంతసేపు నేను చేస్తున్నప్పుడు నాకు 10,000 ఉపయోగం కాదు కదా, నా ఆదాయం పెరగాలి. అది లేకుండా నీకు 10,000 5,000 ఉపయోగం సార్. అది కాదు ఇంపార్టెన్స్. మార్పు కనపడాలి సార్. రాష్ట్రం బాగుండాలి. ఆ రాజధాని ఆపేశాడు, 5 ఏళ్ళు రాజధాని ఆపేశాడు. ప్రతి దాంట్లో ఇప్పుడు మీకు అనంతపురం సైడ్ చూస్తే ఆ కియా ఫ్యాక్టరీ ఎంత అభివృద్ధి చెంది, ఆ కియా ఫ్యాక్టరీని ఆపేశాడు, కియా ఫ్యాక్టరీ భయపెట్టాడు. వాళ్ళు మొత్తం అసెంబ్లీ పార్టీ పెట్టి మొత్తం ఎత్తుకుపోయారు ఎక్కడి నుంచి. ఆ కియా ఫ్యాక్టరీ వల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడినాయి. అక్కడ స్కూల్ పెడతాం అన్నీ ఆపేశారు వాళ్ళు. ఇప్పుడు ఇలాంటివి జరిగినాయి అనుకోండి సార్, ఎవడు బాగుపడతారు సార్? ఎవడు బాగుపడ్డు కదా. ఇప్పుడు సార్ వైసీపీ అభివృద్ధి తర్వాత సంగతి. ప్రతి రాష్ట్రం ప్రతి ఒక్కరు బాగుపడాలంటే మంచి పరిపాలన జరగాలి, అన్నీ జరగాలి. అంతేగాని అటు వైసీపీ అయితే బాగుపడుద్ది అట్లా కాదు కదా. అందరూ బాగుంటేనే రాష్ట్రం సార్. ఒక వైసీపీ బాగుంటే బాగుంటే, టీడీపీ బాగుంటే బాగుంటుంది, అందరూ బాగుంటేనే బాగుంటుంది. అది అంతే, అది ఓపెన్ సీక్రెట్ అది. సార్ నమస్తే సార్. పేరు సార్? నా పేరు సాంబశివరావు సార్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలుగా వస్తుంది. ఈ ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? ఎన్డీఏ గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ ఏంటంటే మన ప్రజలు అనుకున్నట్టు మొత్తం అవట్లేదు. కారణం ఏంటంటే బాగా రాష్ట్రం అప్పుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు ముందల పోవాలంటే అంత గోతులే కనపడుతున్నాయి. ఏదో ఆ గోతులు దాటుకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకని కొంతమందికి అసంతృప్తి ఉంది. అది చేయలేదు ఇది చేయలేదు అని. మళ్ళీ కొంతమంది ప్రజలు ఏమన్నారంటే వాళ్ళందరినీ లోపల వేయలేదు ఇలా అది అన్నారు. వేయాలంటే డెవలప్మెంట్ చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు, టైం పడుతుంది. అది అర్థం చేయలేదు సార్. అలాగే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఈ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది సార్? ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. మళ్ళీ ఎలక్షన్ కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది. నెక్స్ట్ కూడా మళ్ళీ సేమ్ మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది నెక్స్ట్ కూడా సార్. కానీ కాకపోతే మధ్యలో కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు ఈ మధ్య కూటమిలో ఏమన్నా చిచ్చు పెట్టే ప్రయత్నం లాంటివి ఏమన్నా చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్ ఈ మధ్య చూస్తుంటే. చేయటం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయట్లా, దీంట్లోకి వచ్చిన వాళ్ళు కావాలి రెచ్చగొట్టి తెలుగుదేశం వీళ్ళని కూడా రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి చేస్తున్నారు. కానీ దాంట్లో వాస్తవంగా అయితే ఏం లేదు. మనసులో అందరికీ చంద్రబాబు పేరు ఉంది. కొద్దిగా పగసాదింపు కార్యక్రమం కొంచెం చేసి వాళ్ళందరూ కొంచెం లోపలిస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాం సార్. అలాగే నిన్న కాక మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసాం. 2.0గా మళ్ళీ ముందు వస్తాం, ఈసారి కార్యకర్తలకి సమయం కేటాయిస్తాను, అలాగే ఇక నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో 30 సంవత్సరాల పాటు మనమే ఉంటామని చెప్పని అంటున్నారు. దీనిపై మీరేమంటారు సార్? ఇంకొక ఎలక్షన్ వరకే
చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, తర్వాత ఏదైనా కానీ ఇంకోసారి నెక్స్ట్ గ్యారెంటీ చంద్రబాబు నాయుడు వస్తాడు. ఇదే కూటమి వస్తుంది. నెక్స్ట్ ఇటు పరిస్థితుల్లో కూడా ఈ కూటమి చేయలేదు. చంద్రబాబు నాయుడు ఇటు పరిస్థితుల్లో కూటమి చేయలేడు. కూటమి గ్యారెంటీ అధికారంలో వచ్చింది. రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ఉంటారు, ఇబ్బంది లేదు. సరే, అలాగే చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఫస్ట్ టైమే ఎమ్మెల్యే కావడం, అలాగే ఫస్ట్ టైమే డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకోవడం కానివ్వండి, ఆయన శాఖలకు సంబంధించి పనులు, ఈ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి పల్లెబాట అని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఈ అభివృద్ధి పనులన్నీ? పవన్ కూడా బాగా చేస్తున్నాడు. పవన్ కూడా ఇబ్బంది ఏం లేదు. పవన్ కూడా చాలా ఈ లోపలికి ఇప్పటికి చాలా మార్పు కానొస్తుంది పవన్లో. చంద్రబాబు నాయకత్వంలో అందరూ బాగా చేస్తున్నారు, అందరూ మంత్రులు అందరూ కూడా. కానీ రాష్ట్ర పరిస్థితి బాగోలేదు, ఆర్థిక పరిస్థితి బాగోక జనాభా అసంతృప్తిగా ఉన్నారు. అది ఇంకా ఏదో చేయాలంటే చాలా కష్టాలు. ఎన్ని చేయాలంటే చంద్రబాబు నాయుడు కాబట్టి ఇంతవరకు చేస్తున్నాడు, కానీ ఎవరి వల్ల కాదు ఇది. సార్, ఇప్పుడు వీళ్ళకి కూటమి నుంచి సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఎలా అనిపిస్తుంది సార్? బాగా చేస్తున్నాడు, మోడీ సహకారం బాగా ఇస్తున్నాడు, ఇబ్బంది లేదు. సరే, కూటమికి చిచ్చు పెట్టేది అటు నుంచి వచ్చిన వాళ్ళే అని అంటున్నారు కదా. అయితే ఈ మధ్య డిప్యూటీ సీఎం అనేది కానీ కొన్ని ఇష్యూలు రైజ్ చేసింది. మెయిన్గా చూసుకుంటే మహాసేన రాజేష్ అవనివ్వండి, ఏబిఎన్ ఆర్కే కొత్త పనులు కానీ వీటి ద్వారా వాళ్ళు ఎక్కువగా వీటిని తీసుకొచ్చారు కదా. దీనిపై మీరేమంటారు? కొంతమంది గుర్తింపు లేని వ్యక్తులు ఏం చేస్తారంటే ఏదో ఒక విధంగా మా పేరు బయట రావాలని లోకేష్ని పిఎం అని సీఎం అని ఏదో ఉప ముఖ్యమంత్రి ఎన్ని తర. లోకేష్ ఎప్పుడైనా ఉప ముఖ్యమంత్రి కాదు, లోకేష్ ముఖ్యమంత్రి నెక్స్ట్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి అవుతాడు. అంతేగాని ఇవన్నీ పదాలు లోకేష్కి అక్కర్లా. లోకేష్కి సీఎం లేకపోయినా సీఎం అంత పనిచేస్తాడు లోకేష్. మరి అంటే లోకేష్ సీఎం అయితే మరి అప్పుడు పవన్ కళ్యాణ్ ఏ కేటగిరీ అవుతుంది అనుకుంటారు? లోకేష్ కోడి సభ్యత్వాలు చేర్పించాడు. లోకేష్ అంటే పార్టీ సీట్లు వస్తే పవన్ కూడా ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో, పవన్కి తప్పే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీట్లు పక్కన పెడితే మరి టీడీపీలో ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది తలపండిపోయిన నాయకులు ఉన్నారు చంద్రబాబుకి వెన్నుదన్నుగా. మరి అలాంటి వాళ్ళని కాదని లోకేష్ సీఎం ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు? ఎవడు కష్టపడి పైకి వస్తాడు కానీ ఎవడు కష్టపడితే ఆడే ముఖ్యమంత్రి అవుతాడు. అంతేగాని నీకు ఏజ్కి ముఖ్యమంత్రి సంబంధం ఉండదు. అంటే వారసత్వం తప్పించి ఇది వారసత్వం కాదు, పార్టీ కష్టపడ్డాడికే ముఖ్యమంత్రి. పార్టీకి ఎవడు కష్టపడితే ఆడే ముఖ్యమంత్రి అవుతాడు, కానీ ఇది వారసత్వ రాజకీయం కాదు. నీ మామూలుగా ఇప్పుడు వారసత్వ రాజకీయం అయితే నీకు ఎప్పుడో 14 అయ్యేవాడు, ఏముంది 14 అయ్యేవాడు, ఇప్పుడు 24 అయ్యేవాడు, అదేం కాదు. చూసుకుంటే మొన్న ఇంతకు ముందు ఇక్కడ ఒక పెద్ద ఆయన అడిగితే ఆయన అన్నారు ఏబిఎన్ రాధాకృష్ణ అనే అతను బిఆర్కే నాయుడికి చైర్మన్ ఇచ్చారు, ఆ యొక్క కక్షతోనే ఇలాంటి చిచ్చులన్నీ పెడుతున్నాడు. అది అసంతృప్తి అనేది ప్రతి ఆడికి ఉండదు. పార్టీకి అందరూ పనిచేశారు, అందరూ పనిచేస్తేనే పార్టీ వచ్చింది. ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఎవరికైనా అసంతృప్తి ఎంతో కొంత ఉండదు. నాకు కూడా ఉంది, ఏదో ఒకటి ఇవ్వాలని. ఇస్తారా? నేను ఎంత చేశాను, నేను ఏం చేసింది ఎంత పదవి కావాలనుకుంటా. నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళకి ఎవడైతే పార్టీకి ఎక్కువ కష్టపడతాడో ఆడికే ఇస్తారు. కానీ అందరికీ వస్తాయి, నిదానికి టైం నీ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కావాలా, అందరూ నాకు కావాలని ఎట్లా చెప్పండి. పనులు కూడా అన్నీ కావాలంటున్నారు, అందరిని అరెస్ట్ చేయమన్నారు. చట్టం పని చేసుకుంటూ పోద్దు. కానీ ఎవరికి మనం చెప్పినట్టు మనం ఎంత పని చేసామని ఒక్కడు ఆలోచించుకోవాలి. ప్రతి మనిషి కూడా చంద్రబాబుని ఇంప్రెస్ చేసే ముందర మనం ఎంత కష్టపడ్డాం మనం అని ఆలోచించుకునేవాడు ఎవడో మాట్లాడడం. ఈ ఆలోచన లేక జనాభా మాట్లాడుతున్నాం. ఎంత వాస్తవం చెప్పాలంటే నాకు కూడా అసలు అవుతుంది. అంటే ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన పాలన చూశారు. అయితే ఒక మీడియా అధినేతగా ఉండి అసంతృప్తి అనేది మీడియా చేతిలో ఉంది కదని అలా బయట పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన కూడా పార్టీ బాగా కష్టపడ్డాడు. ఏబిఎన్ రాధాకృష్ణ వల్ల కూడా పార్టీ బాగా ఆయనకు అసంతృప్తి ఉండుద్ది, లేకుండా ఎందుకుంటే అన్నీ ఉంటాయి సహజమేది. ఆయన కష్టపడి ఆయన కూడా పార్టీకి బాగా కరెక్టేం కాదు. బయటపడి మాట్లాడడం తప్పే. ఎవడేం సరే పబ్లిక్గా మాట్లాడటం తప్పు, అది తప్పే. రాధాకృష్ణ ఎవరిదైనా పబ్లిక్లో మాట్లాడకూడదు. కానీ ఆయనకి అసంతృప్తి ఉంటుంది, కష్టపడాడు పార్టీకి కాబట్టి ఆయన కూడా మాట్లాడటం కొంతవరకు ఉంటుంది, కానీ మరీ పబ్లిక్గా మాట్లాడకూడదు. అసంతృప్తితో వచ్చే కొత్త పనులు కొత్తగా ఉంటాయి అంటున్నారు. ఇంకే ఉండవులే అంత. ఏంటంటే అసంతృప్తి ఉండదు కాబట్టి పబ్లిక్ కక్కేస్తారో కూడా కక్కకుండా ఉంటాడు. ఆయన కూడా పార్టీ కష్టపడ్డాడు కాబట్టి మాట్లాడతాడు, కానీ పబ్లిక్ మాట్లాడుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు జగన్ గారు వచ్చేసరికి మా వెంట్రుకు కూడా పేకలేరు, 30 ఏళ్ళు మేమే అని అంటున్నారు. మరి అయినా సరే వీళ్ళు ఎందుకని అలాంటివి ఖండించకుండా అలాంటి వ్యక్తుల మీద చర్యలు ఎందుకని తీసుకోలేకపోతున్నారు? చంద్రబాబు అనేవాడు ఓన్లీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడు, కానీ ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ చంద్రబాబు నాయుడు పట్టించుకోవాలి మనిషి కాదు.
చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడు కానీ ఆడు అన్నాడు ఈడన్నాడు అని అందరి మీద పగ కార్యక్రమాలు ఉండవండి. చట్టం పని చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు కార్యక్రమం తీసుకోడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని వాళ్ళు తీసుకుంటారు. చంద్రబాబుకి సంబంధం అది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సౌమ్యంగా ఉండి చంద్రబాబు సౌమ్యంగా ఉంటే అవతల జగన్మోహన్ రెడ్డి అనే అతను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తలు అనేవాళ్ళు రెచ్చిపోయే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కరెక్ట్ అంటారు? కొడాలి నాని వంశీ అలా మాట్లాడబట్టి వాళ్ళు ఆ విధంగా పోయారు. ఎక్కువ ఎవరైతే పబ్లిక్లు ఎక్కువ మాట్లాడతారో వాళ్ళు కిందకే పోతారు, పైకి రారు. వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుంటారు. ఇప్పుడే కాముకున్నప్పుడే బాగుండదు కానీ ప్రజల్లో ఊరికే అనవసరంగా బూతులు తిట్టేవాళ్ళు ఎవడు పైకి రాడు. సార్ నమస్తే సార్. నా పేరు విజయ్ కుమార్ అమ్మ. సరే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలుగా వస్తుంది. ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ప్రభుత్వ పనితీరు ఇంతకుముందు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఉన్నాం కాబట్టి ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ సంక్షేమము అభివృద్ధి అనేది రెండే కాన్సెప్ట్లు పెట్టుకుని మనం 1994 నుంచి చూసుకుంటూ వచ్చాం. 99, 2004 వరకు మరి ఆ అభివృద్ధిని గమనించకుండా ప్రజలు మరి ఓడగొట్టారు, వేరే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ రాష్ట్రం విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత మళ్ళీ మొదటి ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. వచ్చిన 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటో మనం చూసాం. మరి ఆయన మీద ఒక వ్యక్తి మీద నమ్మకంతో రైతులు 33,000 ఎకరాలు దానం చేశారంటే మన వాళ్ళు ఒక్క గజం స్థలం మనం ఇవ్వటానికి ఎదుగుతాము. అలాంటిది తాతల తండ్రులు ఉన్నటువంటి భూమిని 33,000 ఎకరాల భూమిని వాళ్ళు రాజధాని కోసం ఒక వ్యక్తిని నమ్మి ఇవ్వటం అంటే ఆయన పనితీరు మనకి అర్థమవుతుంది. అలాగే మరి అది అర్థం చేసుకోకుండా అబద్ధాలు నమ్మి అబద్ధాలనే నిజం అనుకుని ప్రజలు మరి 2019లో ఒక సైతాన్ని తీసుకొచ్చి మనం కూర్చోబెట్టాం. ఆ సీటుకే అనర్హుడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మనం ఆ సీట్లో కూర్చోబెడితే జరిగినటువంటి విధ్వంసం మనం చూసాం. 2019 నుంచి 24 వరకు జరిగిన విధ్వంసాన్ని మనం చూసాం. ఇక వీడు ఎప్పుడు పోతాడరా బాబు అనుకునే పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలు ఆ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కారణం లేకుండా అకారణంగా 53 రోజులు జైల్లో నానా హింసలు పెట్టిన తర్వాత ఆ వ్యక్తిని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అప్పటి వరకు తీసుకున్నటువంటి డెసిషన్ బయటకు వచ్చి ఒక్కసారిగా ఆయన నేను బాబు గారితో కలిసి వెళ్తాను రాబోయే ఎన్నికల్లో, అలాగే బీజేపీని కూడా తీసుకొస్తాను, నేను అందరం కలిసి ఈ సైతాన్ని ఈ రాష్ట్రంలో నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకోవటం, మరి ఎన్నికలు రావటం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రామిస్ చేశారు, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలకి నేను ఈ పెన్షన్లు ఏప్రిల్ నుంచి జూలై వరకు ఆ పెండింగ్ అమౌంట్ కూడా ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి మాట నిలబడి జూలైలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ 3,000, 4,000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి మనం చూసాం. అలాగే అక్కడి నుంచి కూడా 30వ తారీఖున ఇవ్వటం, 30వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖున శనివారం నాడే పెన్షన్లు పంచడం, అలాగే ఉద్యోగస్తులకు పెన్షన్లు జీతాలు పెన్షన్లు అన్నీ ఇవ్వటం మనం చూస్తాను. దాంతోపాటు ఆయన కేంద్రాన్ని సమన్వయం చేసుకుంటూ ఫండ్స్ తీసుకురావటం, మరి అటు పోలవరానికి 12,000 కోట్లు, రాజధానికి దాదాపు 12,000 కోట్లు, మరి 52 ఎకరాలు కావాలి మాకు రైల్వే జోన్ పెడతామని చెబితే ఈ పెద్ద మనిషి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఏమీ చేయలేకపోతే ఆయన 52 ఎకరాలు ఇవ్వటం, దానికి శంకుస్థాపన జరగటం, రైల్వే జోన్ రావటం, మరి రాజధానిలో వైజాగ్లో ఐటీ కంపెనీలు రావటం ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. ఇంకా మరి మన దావోస్ వెళ్ళినప్పుడు దావోస్ నుంచి తీసుకురానక్కర్లా, మన బ్రాండ్ ఇమేజ్ని అక్కడ డెవలప్ చేశాడు. ఆ బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేసినప్పుడు ఇండస్ట్రియలిస్టులు అందరూ ఇప్పుడు మన వైపు చూస్తున్నారు. ఆ వైపు చూస్తూ మరి ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్ కోసం మరి చేసేటటువంటి కార్యక్రమాల్లో ప్రపంచం మొత్తంలో రాబోయే రోజుల్లో ఇప్పటికి 4 ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి రాజధానులు. ప్రపంచంలో ఈ అమరావతి 5వ రాజధానిగా బ్రహ్మాండమైన రాజధానిగా రాబోతుంది. అలాంటి కార్యక్రమాలు ఆయన తీసుకుంటున్నారు. మరి అటు కూటమిని సమన్వయం చేసుకుంటూ అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఆయన ఒకదానికి నిలబడి ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన నిజాయితీగా ఆయనే చెప్తున్నారు ఏ సభల్లో కూడా, బాబు గారు ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయనే ఉండాలి, ఈ రాష్ట్రం డెవలప్ కావాలంటే ఆయనే ఉండాలి, నాకు తెలియదు నేను ఆయన దగ్గర నేర్చుకుంటాను అని చెప్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తుల చేతుల్లో ఈ రాష్ట్రం భద్రంగా ఉంటుంది. ఇంకొక 5 సంవత్సరాలు కనుక, ఈ 5 కాదు ఇంకొక 5 సంవత్సరాలు ఇదే కూటమి కనుక ఉంటే రాష్ట్రం మనం చూసినా చూడకపోయినా రాబోయే తరాలు మాత్రం ఒక గొప్ప రాజధాని, గొప్ప రాష్ట్రాన్ని చూడబోతున్నారు.
సార్ అలాగే చంద్రబాబు గారి పనితీరు మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు చూస్తూనే ఉన్నారు, ఆయన గురించి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఫస్ట్ టైం వచ్చారు. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? అంటే చూస్తుంటే ఈ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి, చాలా మంచిగా జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది సార్? పంచాయతీరాజ్లో ఇదివరకు ఎక్కడైనా ఒక పంచాయతీ రోడ్డు చూసాం. 2014 నుంచి 19 వరకు దాదాపు 28,000 కిలోమీటర్ల రోడ్లు వేశారండి. అప్పుడు లోకేష్ బాబు ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఒక్క రోడ్డు లేదు. ఆ రోడ్లు లేక గుంటలు పడిపోయి ప్రమాదాలు జరిగి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మీకు ఏ మంత్రి పదవి కావాలని ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు నాకు పంచాయతీరాజ్ కావాలి, అటవీ శాఖ కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడగటం, నిజాయితీ గల ఆఫీసర్ నాకు కావాలని చెప్పి ఎక్కడో కేరళలో ఉన్నటువంటి కృష్ణతేజ గారిని తీసుకొచ్చి ఆయన పెట్టుకొని ఆయన ద్వారా మంచి మంచి ఆఫీసర్లు అందరినీ పెట్టుకొని ఆయన ఇవాళ 4,600 కోట్ల రూపాయలు గ్రామాలు, ప్రతి గ్రామానికి ఆయన డబ్బులు పంపించడం. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మనం చూస్తున్నాం రోడ్లు ఎంత డెవలప్ అవుతున్నాయో. ఎక్కడికక్కడ మంచి మంచి రోడ్లు ఈ రోజు పేపర్లో కనపడుతుంది. అంతకుముందు రోడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్రజలు ఎలా సంతోషంగా ఫీల్ అవుతున్నారని చెప్పి ఆయన పనితీరులో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది, బాగా చేస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. దానికి అటు ముఖ్యమంత్రికి సపోర్ట్ కానీ ఆఫీసర్ల సపోర్ట్ కానీ బాగా ఉంది. ఇంకా ఆయన చేయాలని చెప్పి ఈ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుందాం. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఎలా ఉంది సార్? కేంద్ర ప్రభుత్వం బాగుందండి. అందరు మినిస్టర్స్ కూడా, మరి ఈయన ముఖ్యమంత్రి గారు వెళ్ళినా, లోకేష్ గారు వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కూడా వాళ్ళు చాలా రిసీవింగ్ కానీ వాళ్ళు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఆఫీసర్ని పిలిపించడం, నిర్ణయాలు తీసుకోవడం. నిన్న రైల్వే మంత్రి, ఐటీ మంత్రి అక్కడికి వెళ్ళి కలిసినప్పుడు మీకు ఏం కావాలని చెప్పి ఆయన అడిగి ఇది కావాలని అడిగినప్పుడు అన్నీ ఏర్పాటు చేస్తాం, ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఒక ఏఐ యూనివర్సిటీ ఇస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, వాళ్ళు అటు నిర్మలా సీతారామన్ గారు కానీ మొన్న బడ్జెట్లోనే మనం చూసాం రాష్ట్రానికి ఎన్ని ఫండ్స్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని చెప్పేదని. వాళ్ళ సహకారం బాగా ఉంది. వాళ్ళ సహకారం ఉండబట్టే ఇవాళ చంద్రబాబు గారు సంతోషంగా ఫండ్స్ తెచ్చుకోగలుగుతున్నారు. అలాగే మన ఎంపీలు, అక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు కూడా బాగా ఫండ్స్ కోసం తిరగటం, వాళ్ళు తీసుకురావడం, ఉన్నట్టు ఎంత ఫండ్ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఫండ్ ఎంత ఉంటే అంత అడిగి తీసుకురొస్తున్నారు, బాగా చేస్తున్నారండి సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి 2.0 అంటూ మళ్ళీ ప్రజల ముందుకు వస్తాను, ఇంతకు ముందులా కాదు ఈసారి కార్యకర్తల కోసం పనిచేస్తానంటూ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. దీనిపై మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు కార్యకర్తను మరొకసారి మోసం చేయడానికి వస్తాడు ఆయన. ఆల్రెడీ మోసం చేశాడు కార్యకర్తల్ని. ఆయన పెట్టుకున్న కార్యకర్తలు ఎవరు 5గురే ఉన్నారు ఆయన చుట్టూ. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఈ 5గురు తప్పితే ఎవరన్నా ఉన్నారు ఆయన దగ్గర? కార్యకర్తలకు ఏమన్నా చేశాడు ఎప్పుడన్నా? మరి ఇప్పుడు నిన్న చూసాం, నిన్న మొన్న టీవీలో చూసినప్పుడు ఆయన ముఖంలోనే ఫ్రస్ట్రేషన్ కనపడతా ఉంది. ఆయన ఏదో నాకు వచ్చింది 11 సీట్లు, నాకు ప్రతిపక్ష నాయకుడు ఇస్తే వస్తా, నాకు ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడతాడు అంతసేపు మాట్లాడితేనే నేను వస్తా. నువ్వు ప్రజలు నిన్ను గెలిపించింది దేనికి? నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను తీసుకెళ్ళి శాసనసభలో చెప్పి నువ్వు ఫండ్స్ కావాలని తెచ్చుకొని నువ్వు డెవలప్ చేయాలి. అంతేగాని నీ అసలు అనుమానం, ప్రజలకు అనుమానం వస్తుంది, ఈయన కోర్టుకు వెళ్తాడు, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, చంద్రబాబు నాయుడు దించి నాకు ఇవ్వండి అని చెప్పి, ముఖ్యమంత్రి పదవి నన్ను ఎక్కించండి అని చెప్పి కోర్టుకు వెళ్ళేటట్టుగా ఆయన మనస్తత్వం అలా కనపడతా ఉంది. ఈయన ఏమి చేయలేడండి. 2.0 కాదు, 3 కాదు, ఏ పాయింట్లు వచ్చినా కూడా ఈయన 0.0నే. కానీ మళ్ళీ నెక్స్ట్ మనమే వస్తున్నాం, వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా 30 సంవత్సరాలు కూడా ఉంటామని చెప్పని అంటున్నారు సార్. అప్పుడే ఈ 30 సంవత్సరాలు కాదు, 175 అని చెప్పిన ఆయన ఏమైంది, 11కి వచ్చాడు. అలాగే 30 సంవత్సరాలు చెప్పి ఆయన ఎప్పుడు 3 రోజులకు కూడా రాడు ఆయన. ఆయన పరిస్థితి అయిపోయింది. అది ప్రజలు ఆయన నమ్మరు, ప్రజలు ఎప్పటికీ ఆయన తీసుకురారు, ఆ సైతాన్ని తీసుకురారు. ఎందుకంటే అలాగే చూసుకుంటే మొన్న రీసెంట్ గా జగన్ గారి ఇంటి ఎదురుగుండా ఒక అపరిచిత వ్యక్తులు దగ్ధం చేశారు అని అన్నారు కదా. అవును, ఫైల్స్ అవి దగ్ధం చేశారంటున్నారు కదా సార్, దానికి సంబంధించి అది సిట్ వేశారు, మద్యం పాలసీ మీద సిట్ వేశారు. మద్యం పాలసీ మరి ఎవరు చేసింది మొత్తం చెప్తాను ఉన్నారు. మొత్తం మిథున్ రెడ్డి కలెక్ట్ చేసి 3,300 కోట్ల రూపాయలు ప్యాలెస్కి పంపించాడని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు దాంతో తీసుకొచ్చి అక్కడ తగలబెట్టేశారు. ఆయనే చేయించుకొని ప్రభుత్వం చేయించిందని చెప్తున్నాడు. ఆయన సంగతి తెలియంది ఎవరికి సార్. అలాగే మొన్న చూస్తే కనుక రామ్మోహన్ నాయుడు గారు సింగర్ మంగ్లీ ఏదైతే ఉందో అరసవల్లి టెంపుల్కి వెళ్ళడం అనేది అదొక చిన్న ఇష్యూ నడుస్తుంది, దానిపై మీరేమంటారు సార్? ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు వాడి కుటుంబం ఎటువంటి నిజాయితీ గల కుటుంబం, వాళ్ళ నాన్నగారిని చూసాం. వాళ్ళ నాన్నగారితో నాకు పరిచయం కూడా ఉందండి.
అరన్నాయుడు గారితో. అచ్చెన్నాయుడు గారు తెలుసు. వాళ్ళ కుటుంబం ఈ రోజు వరకు 35-40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నా కూడా ఏ రోజున కూడా వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు కానీ ఇంకొకటి అని కానీ కబ్జాలు చేశారని కానీ సంపాదించారని కానీ అటువంటి ఏ ఆరోపణ లేనటువంటి కుటుంబం ఎర్రన్నాయుడు గారి కుటుంబం. అందుకని వాళ్ళ ఉత్తరాంధ్రలో ఎర్రన్నాయుడు గారు అంటే ఒక గొప్ప వ్యక్తి కింద చూస్తాడు. వారి అబ్బాయి మరి అనుకోకుండా రాజకీయాలు, వాళ్ళ నాన్నగారు చనిపోవటం, అనుకోకుండా రాజకీయాల్లోకి రావటం, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం, అబ్బాయిని మరి 2 సార్లు గెలవటం, అతని యొక్క నిబద్ధతని పార్లమెంట్లో చూసిన తర్వాత మోడీ గారు చిన్న వయసు అయినా సరే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి మంచి విమానయాన శాఖ ఇవ్వటం జరిగింది. ఆ దాంట్లో రామ్మోహన్ నాయుడు గారిని ఎక్కడా తప్పు పట్టాల్సిన అవసరం లేదండి. అది అనుకోకుండా జరిగిన కార్యక్రమం జరగచ్చు, లేదంటే ఆయనకి ఇది తెలియకపోవచ్చు, ఆవిడ ఆ పార్టీ ఈ పార్టీ అని ఒక సింగర్గా ఒక అభిమానిగా ఆయనతో పాటు వచ్చి ఉండొచ్చు. అంత మాత్రమే రామ్మోహన్ నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ శ్రేణులు కానీ, తెలుగు పార్టీ శ్రేణులు కానీ, కూటమి శ్రేణులు కానీ ఎవరు కూడా అనుమానించాల్సినటువంటి అవసరమే లేదు. సార్ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి మంగ్లీ ఇష్యూలో టీడీపీ కార్యకర్తలు అవునండి వాళ్ళు చాలా అగ్రెసివ్గా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఆ మంగ్లీ అనేమో లాస్ట్ టైం ఎలక్షన్ జగన్కి సపోర్ట్ చేశారు అన్నట్టుగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో మహాసేన రాజేష్ ఈ కూటమి అభ్యర్థి అయితే ఉన్నారో, కూటమి సపోర్టర్ ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే సమాజానికి హానికరం అని కామెంట్ చేశారు. మరి అలాంటి ఆయన్ని లోకేష్ ఇప్పుడు అధికార ప్రతినిధిగా టీడీపీ తరఫున క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని మరి మేము ఫీల్ అవ్వమా? ఈ రామ్మోహన్ నాయుడు విషయంలో మీరు ఫీల్ అయితే ఈ మరి మహాసేన రాజేష్ విషయంలో జన సైనికులు ఫీల్ అవ్వరా అనేది కూడా ఒక ట్రోల్ నడుస్తుంది. మరి ఈ కూటమికి చిచ్చు పెట్టాలని వేరే వాళ్ళు చేస్తున్నారంటారా, లేకపోతే జన సైనికుల మనోభావాలు దెబ్బతినవా? మరి ఈ విధంగా మీరు ఏ విధంగా చెప్పగలరు? ఇది మహాసేన రాజేష్ తెలుసుకున్నాడండి. ఇంతకు ముందు ఎలా ఉండేవాడు, తర్వాత అసలు చంద్రబాబు గారి గురించి ఒకప్పుడు విమర్శించినటువంటి వ్యక్తి మహాసేన రాజేష్. తర్వాత తెలుసుకున్నాడు ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నాడు. అతను తెలుసుకున్న తర్వాత పార్టీ కోసం నేను నిబద్ధతతో పనిచేస్తానని చెప్పి పార్టీలోకి వచ్చి అతను ఒక యూట్యూబర్. అతను యూట్యూబ్లో చేసుకొని చేస్తూ ఉంటాడు. అలాంటిది పార్టీ అభిమానంతో పార్టీలోకి వచ్చాడు. రాజమండ్రిలో లోకేష్ బాబు తోటి ఇంటరాక్షన్ కూడా చేశాడు. అది ఉంది. అది కాకపోతే ఏంటంటే అతనికి ఈ జనసేన శ్రేణులకి ఏదో చిన్న డిఫరెన్స్ ఉన్నట్టుంది. దాని మీద ఆయన అప్పుడు ఆ రోజున అన్నప్పుడు ఆయనకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా జనసేన శ్రేణులు వద్దని చెప్పి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. ఆయనకి ఆ రోజు టికెట్ మిస్ అయింది. ఆ టికెట్లో జనసేన అభ్యర్థి గెలవడం జరిగింది. అంత మాత్రం చేత మహాసేన రాజేష్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అతను ఉంది. కాకపోతే ఈ మధ్యన ఏంటంటే అది ఎవరో చేసినటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకమైనటువంటి ఈ ఛానల్స్లో కూడా రావటం జరుగుతూ ఉంది. అది అంతేగాని మహాసేన రాజేష్ అతను కట్టుబడి ఉన్న వ్యక్తే, నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తే. టీడీపీ ఫైనల్ చేసింది, కానీ ఆ టికెట్ అనేది తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చారు. అయితే ఇందులో జనసేనకు కానీ జనసేన కార్యకర్తలు కానీ అతను ఎటువంటి సంబంధం లేదు. కానీ మహాసేన రాజేష్ అనే అతను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ వీళ్ళు అధికారంలోకి వస్తే సమాజానికి హానికరం అని అనడం ఎంతవరకు సబబు? అది అలా అనుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే జనసేన మెయిన్ అధినాయకుడే నిబద్ధతతో ఉన్నాడు, ఒక నిజాయితీగా ఉన్నాడు. ఇది రాష్ట్రం బాగుపడాలి, ఆయన ఒక్కటే రాష్ట్రం బాగుపడాలి అనేటటువంటి ఒక నిబద్ధతతోటే ఉన్నాడు. కాబట్టి జనసేనని అనుమానించాల్సినటువంటి అవసరమే లేదండి. ఆయన ఆ నాయకుడు రీసెంట్గా కూడా చెప్తున్నాడు ఎవరు మాట్లాడద్దు. ఇట్లా కూడా ఉప ముఖ్యమంత్రి లోకేష్ గురించి కొంతమంది నాయకులు మొట్టమొదట రాజేష్ మహాసేనే మాట్లాడాడు, ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా. తర్వాత శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాడు. ఇలా అన్నప్పుడు ఆ పార్టీ శ్రేణుల్ని మీరు ఎవరిది ఈ విషయం మీద మాట్లాడద్దు అని చెప్పి ఖచ్చితంగా చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి ఖచ్చితత్వమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూటమిని చీల్చకూడదని. కానీ ఇదే విధంగా టీడీపీకి సంబంధించి మహాసేన రాజేష్ అవనివ్వండి, ఆ ఏబిఎన్ ఆర్కే కొత్త పలుకులని దానిలో డిప్యూటీ సీఎం గారి గురించి కొంచెం తగ్గిస్తూ ఈ లోకేష్ బాబుని కొంచెం పెంచుతూ కావాలని ఇది చేస్తున్నారని జనసైనికులు కొంతమంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారు. మరి టీడీపీ ఎందుకని వాళ్ళ గురించి ఆ చర్యలు తీసుకోలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ తీసుకున్నంత అగ్రెసివ్ గా టీడీపీ ఎందుకని తీసుకోలేకపోతున్నారు? నేను జనరల్ గా రోజు ఎక్కువ మంది తిరుగుతుంటాను కాబట్టి నేను విన్నది ఏంటంటే రాధాకృష్ణ గారు ఏదో ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నాడు. ఆ దాని మీద మరి బిఆర్ నాయుడు గారికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చారని, ఈయనకి ఏదో రాలేదనేమో
అన్నటువంటి ఒక ఇది ఉందని చెప్పి ఆయన ఇలా వీళ్ళిద్దరి మధ్య పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పి నేను చాలా చోట్ల విన్నానండి, పెద్దవాళ్ళ దగ్గర విన్నాను. అది మరి ఎంతవరకు నిజం అనేది అయితే నేను ఎక్కువ ఏబిఎన్ ఫాలో అవుతాను, ఆంధ్రజ్యోతి చదువుతాను. కనపడుతుంది ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ అయిన తర్వాత, ఈ మధ్య ఒక నెల రోజుల నుంచి కూడా ఆయన డిస్కషన్స్లో కానీ డిబేట్స్లో కానీ వెంకటకృష్ణ ఇచ్చే డిబేట్స్లో కానీ కనపడతా ఉంది ప్రభుత్వానికి ఒక వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అది మరి అది కరెక్ట్ కాదు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళకి పదవి ఇచ్చారంటే వెనక ముందు ఆలోచించే ఇస్తారు. ఆ పదవికి అర్హుడా అవునా కాదా అని బిఆర్ నాయుడు గారికి ఇచ్చారు. మరి ఏదో నాకెందుకు ఇవ్వలేదంటే నీకు అర్హత ఉంటే నీకు వస్తుంది ఆ పదవి. ఆ మాత్రం ఈయనకు అర్థం కావట్లేదు ఒక జర్నలిస్ట్ గా ఉండి. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు ఇలా రెచ్చగొడుతూ ఉంటే జన సైనికులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ గతంలో 2019-24 చూసుకున్నాం, ఎటువంటి అరాచక పాలన చూసాము. మళ్ళీ అలాంటి పాలన వస్తే ఈ ఛానల్ కానీ ఈ పత్రికలు కానీ ఆంధ్రాలో నిలబడగలుగుతాయా? ఆ మాత్రం విషయం ఆయనకి తెలియలేకపోతుందంటారా? అది ఏంటంటే అప్పుడు ఏం చేయాలంటేనండి, చంద్రబాబు నాయుడు గారు మహామేధావి, ఆయన ఒక చాణిక్యుడు, రాజకీయ చాణిక్యుడు అని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి అని చెప్పి ఈ రాష్ట్రాన్ని అధోగతికి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలని దృష్టి పెట్టారు. కానీ దీనికి ఏంటంటే ఆయన కూర్చొని పవన్ కళ్యాణ్ గారు ఆయన బీజేపీ వాళ్ళు కూర్చొని ఒక కోఆర్డినేషన్ కమిటీ, ఒక సమన్వయ కమిటీని వేసుకొని ఇలాంటి అభిప్రాయ భేదాలు కింద నాయకత్వంలో వస్తున్నాయి. పై నాయకత్వం ఎవరు లేరండి. నాదెళ్ల మనోహర్ కానివ్వండి, ఇంకా మినిస్టర్ వాళ్ళ ఎంపీస్లో కానీ అలాంటిది ఏమి ఎమ్మెల్యేల్లో కానీ ఏమీ లేదు. కింద నాయకత్వం ఏంటంటే పదవులు రాని వాళ్ళు కానీ పదవులు వస్తాయని ఆశించి రాకపోయినప్పుడు ఆ ఘర్షణ అనేది జరుగుతుంటుంది. దానికంటే అది రాకుండా ఉండడం కోసం ఒక సమన్వయ కమిటీ, ఇదివరకు కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒకటి ఉండేదండి. అట్లాగే ఈ కూటమి కూడా ఒక సమన్వయ కమిటీని వేసుకొని అటువంటి అసంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళందరితో మాట్లాడి దాన్ని సమన్వయం చేసుకుంటే ఏముండదండి, ప్రభుత్వం బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే వాళ్ళిద్దరూ చాలా మంచి అండర్స్టాండింగ్ ఇద్దరు పాలన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొంతమంది లోకేష్ అనే అతను యంగ్ లీడర్, అతని వెనకాల డబ్బా రాయులు కొంతమంది చేరి ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని దూరం పెట్టే విధంగా లోకేష్ గారికి మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలరా? తప్పకుండానండి. ఎందుకంటే లోకేష్ గారు ఆయన కూడా నిజాయితీ గల వ్యక్తే. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ప్రేమ ఉంది. ఇప్పటికీ పవన్ అన్న అనేటటువంటి వ్యక్తి లోకేష్ గారు. కాకపోతే కొంతమంది స్వప్రయోజనాల కోసం చేరతారండి, ఒక్కొక్క పక్కన చేరతారు. అది అధికార పీఠం ఎప్పుడైతే ఉందో అక్కడ గుంపు చేరుతుంది. ఆ గుంపు చేరి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తుల్ని మాత్రం గమనించి లోకేష్ తప్పనిసరిగా పక్కన పెడితే బాగుంటుంది, నిలబడుతుంది. 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు నిలబడుతుంది. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? సార్ నాగేశ్వరరావు అండి. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తుంది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది సార్? బాగానే ఉంది. ఎందుకంటే పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తున్నాడా, జీతాలు 2-3 తారీఖు లోపు అందరికి పడిపోతున్నాయా, మరి రోడ్లన్నీ వేసారా, మళ్ళీ ఆరోగ్యశ్రీ నడుస్తుందా, ఇంక అంతకంటే ఏం కావాలండి. రైతులు మొన్న 24 గంటలు మొత్తం డబ్బు అంతా ఇచ్చేసారా, అంతకంటే ఏం కావాలి. సార్ అలాగే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఈ కాంబినేషన్ ఎలా ఉంది సార్? సూపర్. వీళ్ళు ఇట్లాగే 15 ఏళ్ళు ఉంటే ఈ ఇండియాలో నంబర్ 1 స్టేట్ ఏపీ. ఎదురేలేదు. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఆల్రెడీ మీరు ఇంతకు ముందు కూడా చూస్తున్నారు, కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నారు. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? బాగానే ఉందండి, పర్వాలేదు. ఆయన కూడా ఇంకో 5 ఏళ్ళు పోతే నలుగుతాడు, ఇంకో 5 ఏళ్ళు పోవాలి ఆయన. సార్ అలాగే మీరు 2019 నాటి ప్రభుత్వ పనితీరు ఏదైతే ఉందో దానికి దీనికి డిఫరెన్స్ ఏం చూసారు సార్? బాబు తెలవమాకండి బాబా. 2019, 2024 మన 5 కోట్ల మందికి పెద్ద దరిద్రం పట్టింది. అవునా, పెద్ద దరిద్రం పట్టింది అంతే. ఆ దరిద్రం పోయింది. 2.0 అనుకోండి, మళ్ళీ ఏదో వస్తాను ఇక నుంచి నా తడాకి ఏదో చూపిస్తాను అన్నట్టుగా నేను ప్రెస్ మీట్ లో అంటున్నారు. ఏమంటారు మీరు దాని గురించి? ఆ మాట అనకపోతే కార్యకర్త కూడా దగ్గర రావట్లా. నాయకులు అసలు ఎవరి దగ్గరికి అట్లా. ఈ మాట అనకపోతే కార్యకర్తలు కూడా ఎవరి దగ్గర రాడు. ఇట్లా అంటే కానీ నలుగురు పోగవరు. ఆయన కావాల్సింది అదే కదా. ఎర్రగడ్డ పంపించండి. ఆయన ఎందుకైనా చంపుతారు మమ్మల్ని, ఆంధ్ర మీదకి వదిలే. ఆ ఎర్రగడ్డలో పడని తీసుకెళ్ళి